ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానము 2 రోజులుగా ఈ మ్యాటర్ ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు, కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు, ఇక్కడ మన అడ్వకేట్స్, ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక 2 minutes 1 second బ్యాక్ 4 weeks కు మ్యాటర్ ని అడ్జర్న్ చేసింది. 4 weeks వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ ని దాఖలు చేయాలి. దాని తర్వాత 2 weeks లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి. చేసిన తర్వాత మ్యాటర్ ని హియరింగ్ కు తీసుకుంటది. అంతలోపట ఎలక్షన్ ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది. సో ఎలక్షన్ స్టే అయినాయి. నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేయడం జరిగింది. నిన్న మా ఆర్గ్యుమెంట్స్ మేము అడ్వాన్స్ చేసినాము. మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక గాని, నాయి బ్రాహ్మ గాని, కుమ్మరి గాని, బెస్త గాని, వడ్డర్ గాని ఇట్లాంటి కులం వాళ్లకు ఈ 42% రిజర్వేషన్ లో భాగం చేయాలి. వాళ్ళకి స్థానాలు ఇవ్వాలని మా యొక్క విన్నపము. 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదైతే యునానిమస్ గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ ని 24% నుండి 42% ఏదైతే ప్రభుత్వం చేసిందో ఆ 42% రిజర్వేషన్ ని మేము సపోర్ట్ చేస్తున్నాము. ఆ సపోర్ట్ చేసుకుంటే మేము వాదనలు వినిపించుకుంటేనే మా యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కి దీంట్లో భాగం ఇవ్వాలి. ప్రజాస్వామ్యం వచ్చి 75 సంవత్సరాలు అయినాయి. కొన్ని కమ్యూనిటీలకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ లేరు, ఎమ్మెల్యే లేరు. గ్రామ పంచాయతీలో గాని మాకు బీసీ రిజర్వేషన్ ఇస్తే ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ భాగస్వామ్యం అయ్యి పొలిటికల్ గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుందని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈ రోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు దాఖలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుదర్శన్ మలుగారి. ఐఎమ్ ఫార్మర్ జీపీ, హైకోర్టు ఫార్మర్ సెక్రటరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నమెంట్ పదేగా ఏదైతే బిల్స్ పాస్ చేసిరో పదేగా బిల్స్ ఏదైతే వాళ్ళు బిల్స్ గవర్నర్ కన్సెంట్ కు పంపించారో డీమ్డ్ గా అవి లా అయిపోయినాయి కనుక మీరు దాని చట్టబద్ధత ఉంది, దాని బేసిస్ తోనే మేము జీవో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు మేము బీసీ రిజర్వేషన్ ని 42% మేము ఇంక్రీజ్ కు మేము సపోర్ట్ చేసుకుంటూనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం. 42% ఎంబీసీలు వ్యతిరేకం కాదు. 42% చేయవలసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వము వెనుక మేము ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42% చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం. బట్ సబ్ కేటగరైజ్ చేయండి, ఏబిసిడి కేటగరైజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది. ఇక దీనిపై ఎడిటర్ భరత్ అనాలిసిస్ అందజేస్తారు. భరత్. ఎస్ వైశాలి, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం లోకల్ బాడీ ఎన్నికలకు ఉద్దేశించిన జీవో 9 మీద ఇంటరిమ్ స్టే విధించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే జీవో 9 తాత్కాలికంగా చెల్లుబాటు కాదు. జీవో 9 అంటే ఏంటి? 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మీద స్టే ఇచ్చింది. సో ఇక సర్పంచ్ ఎన్నికలు లేకపోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి 42% బీసీ రిజర్వేషన్స్ తో చేపట్టరాదు. సో ఇవాళ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దయినట్లే.
ఇవాళ జారీ చేసిన నోటిఫికేషన్ కు ఎటువంటి లీగల్ శాంక్టిటీ ఉండదు. సో ఎవరైతే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఎవరైతే ఉంటున్నారో చాలా కాలంగా మనం దీని గురించి చర్చలు పెడుతున్నాం, చెప్తున్నాం కూడా. అభ్యర్థులు ఖర్చు పెట్టకండి, దావతులు ఇవ్వకండి. మీరు అనవసరంగా దసరా దావతులు ఎన్నిక, ఎందుకంటే లీగల్ గా చెల్లుబాటు అయ్యేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. 50% రిజర్వేషన్ల పరిమితి దాటడం అన్నది ఎక్కడ కూడా జరగలేదు. ఏ రాష్ట్రంలో కూడా పొలిటికల్ రిజర్వేషన్లు 50% జరగలేదు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది అని మనం చాలా కాలంగా చెప్పుకుంటూ వస్తున్నాం. మన ప్యానలిస్టులు కూడా చాలా మంది చెప్పారు. కానీ నిన్న స్టే ఇవ్వకపోవడంతో చాలా మంది అనుకున్నారు ఏంటంటే ఇవాళ నిన్న స్టే ఎందుకు ఇవ్వలేదు, మరి ఇవాళ ఉంది కదా అని చెప్పి. బట్ ఇవాళ కోర్టు మొత్తం కూడా లైవ్ లో మనం వాచ్ చేశాం. లాస్ట్ రెండే స్టేట్మెంట్ చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, అదేవిధంగా మొహియుద్దీన్ నేతృత్వంలో ధర్మాసనం ఏం చెప్పారంటే, మేము పిటిషనర్ల తరపున వాదన విన్నాం. పిటిషనర్లు అంటే మాధవరెడ్డి తరపున వాదనలు విన్నాం. తర్వాత లర్న్డ్ అడ్వకేట్ జనరల్ వాదన విన్నాం. అభిషేక్ మను సింఘ్వి వాదన విన్నాం. అందరి వాదనలు విన్న తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్స్ వినాలి, పూర్తి స్థాయి వాదనలు వినాలి. విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం. పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత అప్పటి వరకు ఇంటరిమ్ స్టే ఆన్ జీవో నెంబర్ 9, అంటే జీవో నెంబర్ 9 మీద మధ్యంతర స్టే జారీ చేస్తున్నాం. జీవో నెంబర్ 9 తాత్కాలికంగా చెల్లుబాటు కాదన్నారు. దీని తర్వాత ఏంటి, ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చారు. ఏదైతే పిటిషనర్ అభ్యంతరాలు ఏదైతే ఉన్నాయో, ట్రిపుల్ టెస్ట్ అంటే 50% రిజర్వేషన్లు కంప్లీట్ కాలేదు, 50% దాటి 67% రిజర్వేషన్లు వెళ్ళాయి, సరైన డాటా లేదు, ఎంపిరికల్ డాటా లేదు, ఇటువంటి లొసుగులు చాలా ఉన్న నేపథ్యంలో జీవో నెంబర్ 9 అన్నది చెల్లుబాటు కాదు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు కొత్తగా జీవో ఎట్లా జారీ చేస్తారు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు మళ్ళీ జీవో ఎట్లా జారీ చేస్తారు, ఇవన్నీ అభ్యంతరాలన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 వారాలు అంటే గవర్నర్ ఆమోదించకపోతే అది యాజ్ ఇట్ ఈస్ గా చట్టంగా చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా ఒక వాదన ఉంటుందని అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. కానీ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలే కదా, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదన. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వాదనలన్నిటినీ కూడా, మీ రిటర్న్ సబ్మిషన్స్ అన్ని కూడా 4 వారాల్లోపు ఇవ్వన్నారు. 4 వారాలు అంటే నెల రోజులు, 4 వారాలు అంటే 25 రోజులు. ఇవాళ అక్టోబర్ 9 అంటే నవంబర్ 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద వాదనలు వినిపించాలి. ఆ తర్వాత మళ్లీ పిటిషనర్స్ కి 2 వారాల సమయం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాదనలు వినిపిస్తుందో దానికి మళ్లీ 2 వీక్స్ లోపల రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎంత, 6 వారాలు. అంటే నవంబర్ 9 తర్వాత మళ్ళా ఇంకో 2 వారాలు, అంటే దాదాపు నవంబర్ 25 వరకు కేసు విచారణ ఉండదు. సో 42% రిజర్వేషన్లు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 25 వరకు సాధ్యం కాదు హైకోర్టులో. లేదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక మార్గం ఉంది. హైకోర్టు స్టే ఇచ్చింది కదా, ఈ స్టేని ఎత్తివేయమని సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి, పిటిషనర్ కాదు. ఇప్పుడు పిటిషనర్ ఏవైతే ఆయన ఉత్తర్వుల్లో అడిగాడో, జీవో నెంబర్ను కొట్టివేయండి లేదంటే స్టే ఇవ్వండి అన్న దానిలో కొట్టివేయకుండా స్టే ఇచ్చింది. సో పిటిషనర్ ఇక్కడ విజయం సాధించారు. అంటే మాధవరెడ్డి విజయం సాధించినట్టు లెక్క, తాత్కాలికంగా మాధవరెడ్డి విజయం. సో మాధవరెడ్డికి వచ్చిన ఆర్డర్ ను ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలి. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం వెళ్ళాలి, ఇక్కడ హైకోర్టులో ఇంకా పూర్తిగా కేసు కంప్లీట్ కాలేదు. ఇంకా హైకోర్టు ఇది చెల్లుతుందని పూర్తిగా చెప్పలేదు. హైకోర్టు చెప్పింది ఏంటంటే స్టే అని చెప్పింది. 6 వారాల తర్వాత మళ్ళీ విచారణ ఉంటుందని చెప్పింది. 6 వారాల్లోపు 4 వారాల్లోపు గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి, మరో 2 వారాల తర్వాత పిటిషన్ రిప్లై ఇవ్వాలి. అంటే నవంబర్ 25 వరకు హైకోర్టులో మళ్ళీ కేసు చెల్లుబాటు కాదు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్. ఒకటి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు స్టే ఎత్తివేయమని వెళ్ళాలి, లేదా ఈ 42% రిజర్వేషన్లు తీసేసి 50% లోపు రిజర్వేషన్స్ రెస్ట్రిక్ట్ చేసి ఎలక్షన్ వెళ్ళాలి. లేదంటే నవంబర్ 25 వరకు మళ్ళీ హైకోర్టులో వెయిట్ చేయాలి. నవంబర్ 25 కూడా అదే రోజు ఆర్గ్యుమెంట్ కంప్లీట్ అవుతుందని చెప్పలేము. ఎందుకంటే పూర్తి వాదనలు 2-3 రోజులు విన్న తర్వాత జడ్జిమెంట్ రిజర్వ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రాజ్యాంగ పరమైన ఇష్యూ. సో 42% రిజర్వేషన్లు చేపట్టాలంటే మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా హైకోర్టులోనే ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఒక 2-3 నెలలు పడుతుంది. సో సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు మీరెవరు తొందరపడకండి.
ఎందుకంటే ఈ ఎలక్షన్ అంత తొందరగా అయ్యలేదు. ఒకవేళ కావాలంటే ఒకటే మార్గం, 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి వెళ్తే మళ్లీ రిజర్వేషన్లు 67% నుంచి 50% చేసి దానికి మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం 50% అనుగుణంగా రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలంటే మళ్ళీ ఒక వారం 10 రోజులు. పార్టీ పరంగా ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఎవరి అభ్యంతరం ఉండదు. పార్టీ పరంగా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కాదు. సో అది ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. సో మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు ప్రస్తుతం. శరత్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, మన డిఎన్ఏ డిస్కషన్ లో ప్రతిరోజు చెప్తున్నారు ఇది చెల్లదు చెల్లదు చెల్లదు, టెక్నికల్ గా కరెక్ట్ కాదని శరత్ గారు చెప్తున్నారు. శరత్ గారికి వచ్చేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. సో మన డిస్కషన్ లో మెజారిటీ ప్యానలిస్టులు కూడా ఇది చెప్పారు, ఇది లీగల్ గా చెల్లుబాటు అయ్యేందుకు అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి. అయితే 2 సార్లు హైకోర్టు మొదటిసారి స్టే ఇవ్వలేదు, ఇవాళ స్టే ఇవ్వలేదు. చాలా మంది ఏమనుకున్నారంటే నామినేషన్లు స్టార్ట్ అయినాయి కదా ఇంకా ఆపదు కదా అని అనుకున్నారు. కానీ హైకోర్టు మొదటి ఉత్తర్వులోనే చెప్పింది నామినేషన్ స్టార్ట్ అయినా సరే మేము జోక్యం చేసుకుంటాం, నామినేషన్స్ ఇచ్చినా సరే. ఎందుకంటే ఈ పిటిషన్ షెడ్యూల్ కంటే ముందే పిటిషన్ ఫైల్ చేశారు, ప్లస్ కేసు మెరిట్స్ ఆధారంగా వెళ్తామని అప్పుడున్న హైకోర్టు బెంచ్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ విజయసేన్ రెడ్డి వాళ్ళిద్దరూ రెగ్యులర్ బెంచ్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఇవాళ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం చాలా ప్లెజెంట్ గా వాదనలు వింది. నిన్న వాదనలు విన్న తర్వాత ఏమనిపించిందంటే హైకోర్టు స్టే ఇవ్వదేమో అని చెప్పిన పరిస్థితి. అక్కడ మనం చూడొచ్చు, అక్కడ బీసీ సంఘాలు హైకోర్టు దగ్గర గొడవ చేస్తున్న పరిస్థితి, బీసీ సంఘాలు హైకోర్టు దగ్గర ఆందోళనకరమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. బీసీ సంఘాలు, అడ్వకేట్లు, ఆర్కుస్టే వాళ్ళంతా నినాదాలు చేస్తున్నారు. ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ హైకోర్టు దగ్గర ప్రొటెక్ట్ చేస్తున్న విజువల్స్ మనం లైవ్ లో చూస్తున్నాం. మనకు అక్కడ ఆర్కుస్టే కనబడుతున్నారు, తర్వాత పిటిషనర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, జై బీసీ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు హైకోర్టు ప్రాంగణం దగ్గర కనబడుతుంది. మనకు హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్ ఇక్కడ కనబడుతున్నారు, ఆర్కుస్టే కనబడుతున్నారు. చాలా గందరగోళ వాతావరణం మనకు హైకోర్టు ప్రెమిసెస్ లో కనబడుతుంది. ఇప్పుడు 2-3 ఆప్షన్స్ మాత్రమే మనకు ఉన్నాయి వైశాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ పొద్దునే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరు రెడీగా ఇంక ఎలక్షన్ రెడీ అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఇక పంచాయతీ ఎన్నికల మీద స్టే, ఎంపీటీసీ ఎలక్షన్స్ లేవు, జడ్పీటీసీ ఎలక్షన్స్ లేవు, సర్పంచ్ ఎన్నికలు లేవు, ఏ ఎన్నికలు కూడా ఇక లేనట్టే. అక్కడ మనం చూడొచ్చు, బీసీ సంఘాల నేతలంతా కూడా వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు, పిటిషనర్లకు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. నిన్న మంత్రులు 2-3 వచ్చారు, బట్ ఇవాళ కేవలం మంత్రి వాకటి శ్రీహరి మాత్రమే అక్కడ ఉన్నారు. బట్ చాలా మంది న్యాయ నిపుణులు చెప్పారు లీగల్ గా ఇది చెల్లుబాటు అయ్యేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి జీవో అన్నది అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు, ఎన్నిక 42%తో వెళ్లాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లితే స్టే లిఫ్ట్ చేయమని వెళ్ళాలి. కానీ సుప్రీంకోర్టుకు స్టే ఎత్తేయమని వెళ్ళింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం వెళితే సుప్రీంకోర్టు స్టే ఎత్తేయలేదనుకోండి, ఇంకా అవకాశం కూడా లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, ఇందిరా సహాని కేసులో 50% మించి రిజర్వేషన్లు దాటొద్దు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. బీహార్ లో 50% దాటితే కొట్టేసింది, మహారాష్ట్రలో 50% దాటి ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత క్యాన్సిల్ చేసింది. మీరు చెప్పిన తమిళనాడు రిజర్వేషన్లు 94లో అయినాయి. జయలలిత ముఖ్యమంత్రి, పివి నరసింహారావు ప్రధానమంత్రి. అప్పుడు రిజర్వేషన్లు 69% ఉన్నప్పుడు జయలలిత వెళ్లి పివి నరసింహారావుని అడిగి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో అర్థం ఏంటంటే, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలని కోర్టులకి న్యాయ సమీక్ష అధికారం లేదు, ఆ విధంగా చట్టం చేశారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో అంశాల మీద కోర్టులు విచారించజాలవు అని 9వ షెడ్యూల్ ను పార్లమెంట్ చేసింది. కానీ దాని మీద కూడా సుప్రీంకోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టుకు అన్ని అధికారాలు ఉన్నాయి, ఆ 9వ షెడ్యూల్ మీద కూడా సుప్రీంకోర్టు మాకు విచారణ అధికారం ఉందని క్లెయిమ్ చేస్తుంది. సో ఆ తమిళనాడు రిజర్వేషన్లు అన్నది ఒక టెంపరీ అరేంజ్మెంట్ మాత్రమే, దానికి పర్మనెంట్ గ్రాంట్ లేదు. దాని మీద కూడా సుప్రీంకోర్టు బహుశా, ఎందుకంటే ఇందిరా సహాని కేసులో 13 జడ్జిల బెంచ్ అనుకుంటా, అంతకంటే ఎక్కువ మంది నేతృత్వంలో బెంచ్ ఏర్పాటు చేసి తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది, అది సక్రమమా అక్రమా.
కేవలం తమిళనాడు మాత్రమే జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉండగా పాసిబుల్ అయింది. మిగతా చోట ఎక్కడా కూడా పాసిబుల్ కాలేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ మనకు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టుకి ఇమ్మీడియట్ గా వెళ్లి స్టే అడగడం, స్టే ఇవ్వండి, స్టే ఇచ్చిన దాన్ని వెకేట్ చేయండి, స్టేను వెకేట్ చేయమని అడగడం. హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేను వెకేట్ చేయమని అడగడం ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ నెంబర్ 2, హైకోర్టు ఇప్పుడప్పట్లో తేల్చేలా లేదు కాబట్టి ఇక 42% రిజర్వేషన్లు పాసిబుల్ కాదని చెప్పి పాత రిజర్వేషన్స్ ఆధారంగా ముందుకెళ్లడం. అంటే 50% లోపే రిస్ట్రిక్ట్ చేసి మళ్ళీ 67% రిజర్వేషన్లు 50% చేసి మళ్ళీ స్థానాలన్నీ నోటిఫై చేసి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళడం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అడ్వకేట్ శరత్ గారు. శరత్ గారు, మీరు చెప్పినట్టే జరిగింది. నేను ముందే చెప్పాను కదా, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒక రకంగా ఇది చెంప పెట్టబ్బా. అంటే కోర్టులను కూడా చాలా చులకనగా చూడడము అనేటువంటి ఒక ఆలోచన సరళి ఈనాడు ఇంత విపరీతానికి దారితీసింది. ఒక పక్క కోర్టులో హియరింగ్ జరుగుతున్నప్పుడు నామినేషన్లు తీసుకునే ప్రక్రియ చూసిన తర్వాత ఏ కోర్టుకైనా అసహనం ఉంటది. అరే ఇది ఏంటిది, తనకి కోర్టు పట్ల ఈ గౌరవం కూడా ప్రదర్శించారా, 1 రోజు ఆగరా 2 రోజులు ఆగరా అనేటువంటి ఆలోచన వస్తుంది అనమాట. అందుకే పిటిషనర్లు ఏదైతే చెప్పారో, ఒక పక్క ఆ రోజున మీకు స్టే రాలేదు అని చెప్పేసి వీళ్ళు షెడ్యూల్ ప్రకటించినారు. షెడ్యూల్ ని నోటిఫికేషన్ అని ఆర్గ్యూ చేసిన వింత ఆర్గ్యుమెంట్ ఫస్ట్ సారి మనం హైకోర్టులో విన్నాం. ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్ సేస్ దట్ షెడ్యూల్ ఈజ్ నోటిఫికేషన్. అంత అసంబద్ధంగా వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్లకి హైకోర్టు చంపమించి చెడలమని కొట్టి అసలు ఏ రీజన్స్ ఇవ్వకుండా వీఆర్ స్టేయింగ్ ది ఇంప్యూర్డ్ జీవో అని చెప్పి 4 వారాల్లో కౌంటర్ వేయడానికి 2 వారాల్లో రిజైండర్ వేసి ఆ తర్వాత మేము ఆర్గ్యుమెంట్ వింటామనేటువంటి మాట మాట్లాడినాడు. అంటే ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెట్ ఆఫ్ అడ్వైజర్స్ అంతా దే ఆర్ ఆల్ ఈడియట్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్ ఇన్ ఎ వే. ఐ టెల్ యూ, కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తుంది. వాళ్ళు పదే అడిగినారు, మీరు ఎందుకు నోటిఫై చేయలేదు, తమిళనాడు జడ్జిమెంట్ మీకు అందుబాటులో ఉంది కదా, ఆ చట్టాలను నోటిఫై చేస్తుంటే మీకు యూ వుడ్ హావ్ హ్యాడ్ సమ్ స్టాచ్యుటరీ బేస్ ఫర్ యువర్ GOMS నెంబర్ 9 అని అన్నప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం లేదని చాలా వింత ఆర్గ్యుమెంట్ హైకోర్టులో ఈనాడు వినిపించినారు. జస్టిస్ సింఘ్వికి హాఫ్ హార్టెడ్ గానే చేసినాడు కాబట్టి ఈ రోజు జస్టిస్ సింఘ్వి మాట కూడా మాట్లాడలేదు. హాఫ్ హార్టెడ్ గా చేశారా? అంతే. నిన్న చెప్పినప్పుడు కూడా ఆయన వాదనలో ఏం పస లేకుండే, కాకపోతే పత్రికలలో రాయించుకున్నారు. బలమైన వాదనలు ఏమైనా బలమైన వాదనలు కూకడి పేళ్లతో పీకి పారేస్తున్నారు కదా. అందుకే కోర్టు స్టే ఇవ్వకపోవడంతో చాలా మంది అనుకున్నారు ఇవాళ నోటిఫికేషన్, ఇవాళ నామినేషన్ స్టార్ట్. కోర్టు పద్ధతి అట్లా ఉండదు. ఏది ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించదు. కోర్టు చాలా సంయమనంతో పద్ధతి ప్రకారంగా, తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కాదనేటువంటి అధికారం హైకోర్టుకు ఉండదు. కాబట్టి కోర్టు తీర్పులు ఈ రకంగా ఉన్న దృష్ట్యా ప్రత్యేకమైన పరిస్థితులు ఏమున్నాయి అనే విషయాలను పరిశీలించి ఆ ప్రత్యేకమైన పరిస్థితులకు అనుకూలంగా చట్టాన్ని తర్వాత జీవోలను మార్చుకొని ప్రభుత్వమే హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉండే. అట్లా లేకుండా అసలు అంటే ఎవరిని కూడా లెక్క చేయని ఆ బేఖాతరు యాటిట్యూడ్. ఇవాళ అడ్వకేట్ జనరల్ లేకపోతే గవర్నమెంట్ తరపు న్యాయవాదులు ఏంటంటే గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు. అది చాలా తప్పు కదా. నోటిఫై చెయ్యమని ఆ తమిళనాడు జడ్జిమెంట్ లోనే ఉంది. యూ నోటిఫై దెమ్ యాజ్ ఇఫ్ యూ హావ్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్ అని సుప్రీంకోర్టు వాళ్ళు జస్టిస్ పరిధి వాళ్ళ జడ్జిమెంట్ లో క్లియర్ గా ఉంది. దాన్ని కూడా కాదని అంటే వాళ్ళు ఏంటంటే హైకోర్టు జడ్జిలకు ఏమైనా న్యాయం చట్టం తెలుసు అనుకుంటారా, తెలియవద్దు అనుకుంటారా, లేకపోతే ఏమైనా ఆర్గ్యూ చేస్తారు, మేము ఏం ఆర్గ్యూ చేసినా కానీ ఒప్పుకుంటారు అన్న ఆలోచనలో ఉన్నారు. అర్థం కాదు. కానీ మొత్తానికి చాలా అంటే చాలా క్యాజువల్ గా తీసుకున్న ప్రభుత్వం. ఒక రకంగా చీఫ్ మినిస్టర్ మస్ట్ టేక్ మారల్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిజైన్. నిజానికైతే ఇంత కంపు చేసి పారేసినాడు బీసీ రిజర్వేషన్స్ ని. ఎందుకు ఢిల్లీకి పోయినాడు, ఎందుకు అల్లర్లు చేసినాడు, ఎందుకు ఇదంతా చేసినాడు. సంయమనంగా కూర్చొని ప్రతిపక్షాలందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టేసేసి ఈ రిజర్వేషన్లు అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయము, బహుళ జాతులకు జరగాల్సినటువంటి న్యాయమైన విషయం కాబట్టి ఇందులో మనం అందరం కలిసి సమిష్టిగా చేద్దామని అనుకుంటే ఎంత బాగుండేది.
అట్లాంటిదే చేయకుండా ఏకపక్షంగా తనకే ప్రాధాన్యత రావాలి, తానే బీసీలకు బంధువులు అనిపించుకోవాలన్న ఒక సెల్ఫిష్ డిజైర్ తో పోయి అనవసరంగా అంత పెంట చేసినాడు. ఎవరి మాట వినలేదు, బీసీ సంఘాల మాట వినలేదు, ఇటు బీసీ మేధావుల మాట వినలేదు, ఇతరుల మాట. కానీ అక్కడ హైకోర్టు దగ్గర మనం చూస్తున్నాం చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీసీ సంఘాలంతా కూడా ఆందోళన చేస్తున్నారు, పిటిషనర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బీసీల నోటి కాడ కూడు లాగేస్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎట్లా అది ఒకటి, అది సరే, దాని గురించి మనం మాట్లాడేదంటూ ఏముండదు. అది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన లా అండ్ ఆర్డర్ ఇష్యూ, అది వాళ్ళు డీల్ చేస్తారు. కానీ ఒకటి, కోర్టుకు రావడమే తప్పు అని అయితే మనం అనలేం కదా. కోర్టుకు వచ్చేవాళ్ళు కోర్టుకు వస్తారు. పీసీఆర్ ను మాధవరెడ్డి కాల్ కూడా కలపమని అడుగుతున్నాం. పిటిషనర్ సంబంధించి కూడా పిటిషనర్ మాధవరెడ్డిని కూడా లైన్ లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంటే ఒకటి భరత్ ఇప్పుడు మాధవరెడ్డి ఒక్కడే ఒక వ్యక్తిగా ఇది చేసిన పోరాటం అని అనుకుంటే మాత్రం దానంత అమాయకత్వం ఇంకోటి ఉండదు. మాధవరెడ్డి వెనుక ఒక బలమైన వర్గం ఉంది. మాధవరెడ్డి తరఫున తర్వాత ఉంటారు అనుకుంటారు. ఒక పటాలము వాళ్ళు ఎంత చాలా ప్రస్ఫుటంగా ఆర్గ్యుమెంట్ చేసినారు. ముఖ్యమంత్రి ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ముఖ్యమంత్రి వర్గీయులు ఉంటారు. ముఖ్యమంత్రి ఎన్నడూ రిజర్వేషన్ల పట్ల సానుభూతితో లేడు. ఆ విషయం మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా. ఓకే ఓకే ఓకే. సో ఒకటి, ఇప్పుడు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం గనక ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు ఈ మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే స్టే ఇచ్చారో స్టేను వెకేట్ చేయమని సుప్రీంకోర్టు పోవచ్చు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే డీటెయిల్డ్ ఆర్డర్ రావాలా. డీటెయిల్డ్ ఆర్డర్ రేపో ఎల్లుండో ఇస్తారు. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన వాదనలు జరిపిన తర్వాత 2 రోజులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. కనీసం 2 రోజుల వ్యవధి అయితే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. చెప్పారు కదా, చెప్పిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయొచ్చా? కోర్టులో అనౌన్స్ చేసింది అదే ఆర్డర్ కదా. ఏముండదు, స్టే ఉంటది. స్టేకి ఎందుకు స్టే ఇచ్చినాము అనేది నేను ఆర్డర్ విన్నాను ఏంటంటే ఆఫ్టర్ hearing learned counsel for petitioners as well as the respondents elaborately for 2 days, general elaborated for 2 days అని చెప్పి 4 వారాల లోపల గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలి. 2 వారాల లోపల పిటిషనర్స్ దానికి మళ్ళీ కౌంటర్ రిజైన్ చేయాలి. 4 వారాల లోపల గవర్నమెంట్ వాళ్ళు కౌంటర్ వేయాలా. రిజైండర్ 2 weeks అంతే కదా. 2 weeks అని చెప్పి లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చారు. మీన్ వైల్ టిల్ దట్ టైం స్టే ఇంటరిమ్ స్టే, అది ఇంటరిమ్ సస్పెన్షన్ ఆఫ్ ది జీవో అన్న. ఇంటరిమ్ సస్పెన్షన్ ఆఫ్ ది జీవో అని చెప్పేశారు. ఇంకా ఆ వర్డ్ తో అయిపోయింది. నేను అనుకున్న 4 వారాలు 2 వారాలు అంటే మొదలు అది చెప్పేసరికి స్టే లేదేమో అనుకున్నా. బట్ లాస్ట్ లో చిన్న ట్విస్ట్ ఇచ్చేశారు. అంటే కోర్టు చెప్పే విధానం అంటే మెచ్యూరిటీ ఉంటది జడ్జెస్ లో. దే నో హౌ టు డీల్ విత్ ఇట్. ఇప్పుడు మనము ప్రభుత్వ పరంగా వీళ్ళే ఇట్లా ఉంటే సుశిక్షితులైనటువంటి న్యాయమూర్తులు వాళ్ళ ఆలోచన సరళి. తర్వాత ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. మాధవరెడ్డి పిటిషనర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు, భరత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. కోర్టులో ఉన్నారా మీరు ఇవాళ? లేదు సార్, నేను బయట ఉన్నా. ఓకే, అక్కడ కోర్టు బయట మీకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. అది కామన్ గా సార్, ఎవరైనా బీసీల నోటి దగ్గర దాకా వచ్చిన కూడును మీరు లాక్కున్నారు అని వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఆందోళన చేయడము వాళ్ళ హక్కు, వాళ్ళకు నష్టం జరిగిందని అనుకోవడంలో తప్పేం లేదు సార్. మనం నిన్ననే మాట్లాడుకున్నాం, రాత్రి కూడా చర్చలో మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని కూడా మీకు చెప్పడం జరిగింది సార్. ఓకే, సో అంటే ఇవాళ ఆర్గ్యుమెంట్స్ ఫాలో అయ్యారా? మీ ఇవాళ గవర్నమెంట్ చాలా అడ్వకేట్ జనరల్ చాలా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఏమనిపించింది? అన్న వాదనలో కూడా అబద్ధాలు, తప్పులు ఉన్నాయి సార్. నేను అంటే తన వాదించిన దాంట్లో నుంచి మీకు చెప్పలేను టీవీలో, కానీ మా అడ్వకేట్లు దాన్ని పాయింట్అవుట్ చేశారు. ఇంకా తదుపరి ఏమన్నా ఎప్పుడన్నా కూడా దాన్ని మాట్లాడతారు సార్. ఏంది మీకు ఏం తప్పులు కనిపించాయి? అది చెప్పలేము సార్, బయటకు చెప్తే బాగుండదని. సార్ నోటిఫికేషన్ మీద ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వక ముందుకు ఇచ్చినట్టు ఇవన్నీ కొన్ని తప్పులు చెప్పింది కాబట్టి మేము చెప్పలేదు సార్ బయటకి. ఇప్పుడు అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ 29నే జారీ అయిందని చెప్పి చెప్పారు. షెడ్యూల్ ఇచ్చి సార్, నోటిఫికేషన్ కాదు. నోటిఫికేషన్ 9 తారీఖు. నోటిఫికేషన్ ఇవాళే ఇచ్చారు. ఇంకోటి కూడా ఏంటంటే మన జీవో మీద మనము ఇవ్వలేము అని చెప్పిండు. జీవో అయింది కాబట్టి ఇవ్వాలి కంపల్సరీ అన్నాడు. ఇప్పుడు సింఘ్వి గారు మాట్లాడిన దానికి ఇక్కడ ఏజీ గారికి మాట్లాడిన దానికి డిఫరెన్స్ ఉంది సార్. సింఘ్వి గారు కొన్ని వాదనలు వీళ్ళిద్దరి మధ్యనే క్లాష్ ఉన్నాయి. ఏం క్లాష్ ఉంది సింఘ్వి ఏజీ ఆర్గ్యుమెంట్స్ మధ్య? సింఘ్వి గారేమో మనము ఒక్క నిమిషం సార్ మీకు చేస్తున్నా లైన్ లో అండి.
సరే అది చూసేంతలో ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీ మీద డెఫినెట్ గా చాలా మంది ఉంటారు, బీసీలు అయితే ఆగ్రహంగా ఉంటారు, వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మొదటి నుంచి మా వాదన అదే, మేము బీసీలకు ఎక్కడ అన్యాయంగానో బీసీలకు వ్యతిరేకంగా మేము పోవట్లేదు. భారత రాజ్యాంగం కల్పించిన 50% రిజర్వేషన్ దాటవద్దన మీద మేము చెప్తా ఉన్నాం. రెండోది, వాళ్ళకు ఒకవేళ రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే సరైనటువంటి ప్రణాళికబద్ధంగా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి ఎంత చెందాలని ఇవ్వాలనేదే మా వాదన తప్ప మేము ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దు అని మేము అనట్లేదు సార్. ఇప్పుడే బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నట్టు మేము ఇవ్వద్దు అన్నట్టు కాదు కదా సార్. ఇంతకుముందు కూడా 27% ఉంది, 27% నుంచి పెంచుకుంటారు వాళ్ళు. పెంచుకునే దాంట్లో కూడా ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు, 50% రిజర్వేషన్ దాటుతుంది. ఒకవేళ దాటితే ఎవరెవరికి ఇద్దాం అనుకుంటారు అనేది మేము అడుగుతా ఉన్నాం సార్. ఇప్పటికైనా వాళ్ళు 42% రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదా సార్? మీకు కాలం చెప్తున్నాం సార్, రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. 50% స్లాట్ దాటుతుంది. ఒకవేళ దాటి ఇవ్వాలనుకున్నప్పుడు ఏ పేదలకు ఇస్తారు అనేది ప్రజల ముందు పెట్టాలి. ఇప్పుడు బీసీ కులాలకు ఇవ్వద్దు, వ్యక్తులకు ఆ కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇవ్వాలనేది మా వాదన సార్ మొదటి నుంచి. ఇప్పుడు కూడా అదే వాదన మీద ఉన్నాం సార్. అంటే బీసీలో ఉన్న పేదవాళ్ళకి అట్లా ఇవ్వడం ఇప్పుడున్న దాని ప్రకారం పాసిబుల్ కాదు కదా సార్. కులానికి ఇవ్వడం వల్ల కులంలో ఉన్నటువంటి ధనికులే దీన్ని వాడుకుంటా ఉన్నారు, వాళ్ళకి ఉపయోగం అవుతుంది, పేదవాళ్ళకు ఉపయోగపడట్లేదు. దానికి క్లియర్ చేయాలి. పేదవాళ్ళకు కూడా ఇప్పుడు మేము మొదటి నుంచి వాదిస్తున్నాం. నాకు ఒకటి క్లారిటీ, మీరు 50% దాటొద్దు అంటున్నారా, 50% దాటినా సరే దానిలో పేదవాళ్ళకి ఇవ్వాలంటున్నారా? సార్ 50% దాటొద్దని రాజ్యాంగంలో ఉన్నది, కోర్టు తీర్పులు ఉన్నాయి. ఒకవేళ దాటి ఏదైనా సందర్భంలో ఇవ్వాలనుకుంటే పకడ్బందీగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి అందరూ ఒప్పుకుంటారు సార్. నేను కాదు, అందరూ కూడా పేదవాళ్ళకి ఇస్తే ఎవరు ఒప్పుకోని వాళ్ళు ఉండరు. కానీ నువ్వు పేదవాళ్ళకి ఇవ్వకుండా కులాలకు ఇస్తామంటే మాత్రం అది ఎవరు ఒప్పుకోరు సార్. నేను కాదు, ఇంకెవరు కూడా ఒప్పుకోరు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు 4 వారాల్లోపు చెప్పింది ఈ మీ కౌన్సిల్ ఇవాళ ఆర్గ్యూ చేశారా? చేయలేదు కదా, నిన్ననే అక్కడక్కడ అంటే ఎక్కడ వాళ్ళు తప్పులు వాదిస్తారో దాని గురించి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు బీసీలు సోదరులు, సరే మీకు రెడ్డిస్ నుంచి లేకపోతే అప్పర్ క్యాస్ట్ నుంచి అభినందనలు రావచ్చు, బట్ బీసీ సోదరుల నుంచి వ్యతిరేకత రావచ్చు. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తారు మీరు? 42%. నేను మీ ద్వారానే బీసీ సోదరులకు చెప్తా ఉన్నా, మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. పేదవాళ్ళకి వాళ్ళు ఏదైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకులే చెప్పాలి. అదే మన పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా ఒప్పుకుంటారో, మరి పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వాన్ని అడుగుదాము. ఏ కులంలో ఎంత మంది పేదవాళ్ళు ఉన్నారో దాన్ని లెక్కలు దిద్దాము. ఆ పేదవాళ్ళకు అవసరం వచ్చే విధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, అట్లా చేయాలి. కానీ ఈ రోజు కులాలకు ఇస్తా అంటే కూడా అది వాళ్ళు ఇప్పుడు బీసీ నాయకులు చెప్పాలి సార్, ప్రజలు బీసీలకు సమాధానం చెప్పాలి. బీసీ నాయకులు రెచ్చగొడుతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి తప్పును, ఇక్కడ జరిగినటువంటి తప్పును ఎవరు కూడా ఆ బీసీ వర్గానికి చెప్పట్లేదు. మీరు ప్రభుత్వాన్ని ఎందుకనట్లేదు? మరి ఇస్తున్న ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఎందుకనట్లేదు? మీ వెనుక కొద్దిమంది టీఆర్ఎస్ ఉందని అంటారు, కొద్దిమంది రేవంత్ రెడ్డి మీ వెనుక ఉన్నారు అని చెప్తున్నారు. ఎవరు మీ వెనుక ఉంది అసలు? ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసము నా ఫోటోను సోషల్ మీడియా వాడుకున్నమాట వాస్తవము. నేను గతంలో 2016 కన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు నేను జైన్ కాలేదు. అది ఒక ప్రోగ్రామ్ కోసం వెళ్లి మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం కోసం మాత్రమే ఆ ఫోటో దిగడం జరిగింది. నేను ఇప్పుడు మా ఊర్లో వచ్చి అడగాను సార్, నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని. నేను 2016 నుంచి ఇప్పటిదాకా కూడా ఏ రాజకీయ సభ్యత్వం తీసుకోవాలి, ఏ రాజకీయ పార్టీ మీటింగ్ కూడా నేను పోలేదు. వ్యక్తులతోటి చాలా సంబంధాలు ఉంటాయి, వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉంటాం. వ్యక్తుల జన్మదిన శుభాకాంక్షలు కలిసిన జన్మదినప్పుడు కలుస్తాం, శుభాకాంక్షలు చెప్తాం, ఆ ఫోటోలు ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ పొద్దుపోక ఈ పార్టీకి ఆ పార్టీలు ఈ పార్టీ టైం పాస్ చేస్తారు తప్ప వాస్తవంగా ఏం లేదు సార్ ఇక్కడ. ఓకే, అంటే ఇప్పుడు మీరొక్కళ్ళు సరే పిటిషన్ వేయడం అన్నది మీ రాజ్యాంగ పరమైన హక్కు. మీరు వేయకపోతే రిజర్వేషన్ వచ్చేది, మీరు కాకుండా సార్ నేను వేయకపోతే ఇంకో లేదు సార్. ఇప్పుడు దాదాపు 4 పిటిషన్లు వచ్చినాయి. రామరెడ్డి అనే ఫైనల్ ఫ్రెండ్ ఇంకో 2-3 వచ్చారు. 4 పిటిషన్ 1 by 1 పడ్డాయి. నేను ముందు పోయినా వాళ్ళు వెనుకొచ్చారు, అంతే తేడా. ఇంకా పిటిషన్ వేసింది ఎవరు? ఇంకా వంగ గోపాల్ రెడ్డి? వంగ గోపాల్ గారు సార్. వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిండు. ఇక్కడ అప్పంగారు రామరెడ్డి అనే వ్యక్తి వేసిండు. ఓకే సార్. ఇంకా రామకృష్ణారెడ్డి కూడా వేసినట్టున్నారు కదా? అవునవును సార్. ఓకే ఓకే సార్. చెప్పండి. మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని చెప్పండి మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు కాల్ వెయిటింగ్ వస్తుంది. శరత్ గారు విన్నారు కదా మాధవరెడ్డి గారు ఆర్గ్యుమెంట్. ఆయన ఏమంటారంటే నాకు 50% రిజర్వేషన్లు దాటడం ఒకటి అబ్జెక్షన్, రెండోది దాటినా సరే అది అన్ని కులాలకు కాదు, కులాల వారికి కాదు, ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటారు.
సాధ్యమా? ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా రిజర్వేషన్ రాజ్యాంగం లేదు. సామాజిక వెనుకబాటుతనం, అంటరాంతనం దాని ఆధారంగా రిజర్వేషన్స్ ఉన్నాయి తప్ప ఈడబ్ల్యూఎస్ వచ్చేంత వరకు అది లేదు. రాజ్యాంగంలో అయితే ఇక్కడ లేదు. అది సాధ్యమా ఆయన చెప్పినట్టు ఇవ్వడం? ఒక్క సెకండ్, అక్కడ ఏదో ఫోన్ తో డిస్టర్బెన్స్ వస్తుంది భరత్. ఇప్పుడు వినబడుతుందా మీకు? అదేదో ఫోన్ ఎంగేజ్ లో వస్తుంటే ఆ ఫోన్ సౌండ్ వస్తుంది చూడండి. ఫోన్ సౌండ్ వస్తుందట పీసీఆర్. చూడండి, నా క్వశ్చన్ వినిపించిందా మీకు? వినొచ్చింది. అంటే మీరేమంటారు, అతను మాధవ్ రెడ్డి గారి అభిప్రాయం ప్రకారంగా నిజమైన అర్హులకి బీసీలలో రిజర్వేషన్ ఇవ్వాలా, ఇట్లా కులాల వారిగా ఇవ్వద్దు, అది ఇదని ఏదో మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పుడు మాట్లాడేది చాలా అసంబద్ధంగా ఉంది. ఆయన కోర్టులో కేసు వేసింది ఏంది? కృష్ణమూర్తి జడ్జిమెంట్ కి అగైనెస్ట్ గా, గవాలీ జడ్జిమెంట్ కి అగైనెస్ట్ గా ఎంపికల్ డాటా లేదు, 50% దాటింది అని మాట్లాడి ఇవాళ బీసీలు ఉద్యమిస్తున్నారు, బీసీలు ఆందోళన చెందుతున్నారు, బీసీలు తమకు అన్యాయం జరిగింది ఒక కులం వాళ్ళ వల్ల అని ఆందోళన చేస్తున్న పరిస్థితులలో కావాలని అతను తన మాట మార్చి ఆ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప అది కాదు కదా. అసలు ఒక రకంగా అవునన్నా కాదన్నా ఆయనకు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఆయనకు హక్కు ఉంది, జీవోను ఛాలెంజ్ చేసే హక్కు ఉంది. అయితే ఇక్కడ దోషి ఎవరన్నా ఉంటే అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, నైతిక బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మేము తప్పుడు విధానాల ద్వారా పోయినాం, కోర్టుతోని మొట్టికాయలు వేయించుకున్నామని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఇక్కడ విషయం భరత్ ఇతను కాదు. మాధవ్ రెడ్డి ఇస్ నాట్ అన్ ఇష్యూ. మాధవ్ రెడ్డి కాకుండా ఎల్లారెడ్డి వేస్తాడు, ఎల్లారెడ్డి కాకుండా పుల్లారెడ్డి వేస్తాడు, అది వేరు. వాళ్ళు నిమిత్త మాత్రులు. ఇప్పుడు ఒకవేళ మాధవ్ రెడ్డి వాదనలో పస లేకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇవ్వకపోవు కదా. ప్రభుత్వం తప్పిదాలు చేసి కావాలని తప్పులను దొర్లించి ఒక నాటకం ఆడి ఒక రకంగా మభ్యపెట్టి అంత జరిగినట్టుగా అప్పుడే సన్మానాలు కూడా చేసుకున్నారు భరత్. ఇవాళ పరిస్థితి ఏంది అని అంటే బీసీలకు ఏం మిగిలింది? మొండి చెయ్యి. ప్రభుత్వ పరంగా నిజాయితీగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒక్కసారి అక్కడ హైకోర్టు దగ్గర మంత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమంటారు ఒకసారి లైవ్ లో చూద్దాం సార్. లైవ్ లో చూసిన తర్వాత రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. మీరు లైన్ లోనే ఉండండి. ఎస్ ఒకసారి హైకోర్టు ప్రాంగణం దగ్గర మంత్రులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. సో రాజారాం యాదవ్ గారు సార్ నమస్కారం. నమస్కారం. ఏంటి మీ రియాక్షన్ ఏంటి ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్ ఎంట్రీ చూసిన తర్వాత? భరత్ గారు మీకు మొదట ధన్యవాదాలు. ఈ అంశానికి మొదటి నుంచి కూడా మీరు పర్సనల్ గా జీనియస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దీనికి మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ప్రప్రథమంగా జీనియస్ మొదటి నుంచి కూడా బలహీన వర్గాల పక్షాన మా వాయిస్ ని వినిపించారు మీరు తెలంగాణ వ్యాప్తంగా. మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను భరత్ గారు, మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇదంతా కూడా మోసము, హంబకు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసినటువంటి బీసీలకు చేసినటువంటి ద్రోహం అని చెప్పేసి ప్రతి సందర్భంలో చెప్తున్న సందర్భం. వారు చేసిన ప్రతిది కూడా మొత్తం అసంబద్ధంగా చేసిండు, అశాస్త్రీయంగా చేసిండు. ఓకే, అంటే ఎట్లా చేయాల్సి ఉండే? నోటుతో మాట్లాడి నొసలుతో వెక్కిరించినట్లుగా కడుపులో కత్తులు పెట్టుకొని, భరత్ గారు నేను చెప్తున్నాను, కడుపులో కత్తులు పెట్టుకొని బలహీన వర్గాన్ని కౌగిలించుకునే కార్యక్రమం ఆయన కొనసాగించాడు మొదటి నుంచి కూడా. ఫస్ట్ ఆయన సీఎం కాగానే 6 నెలల్లో కామన్ డిక్లరేషన్ లో భాగంగా కులగణన చేస్తా, 42% పెంచుతా అని చెప్పి ఎన్నికలు కూడా ప్రయత్నం చేసిండు. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత, మీరందరూ మాకు సపోర్ట్ చేసిన తర్వాత ఆయన దాన్ని వాయిదా వేస్తూ ఈవెన్ బీసీ కమిషన్ వేయడం కోసం కూడా ఆయన సిద్ధంగా లేకుండే, డెడికేషన్ కమిషన్ వేయడానికి సిద్ధంగా లేకుండే, హైకోర్టు మెట్టికాయలు వేస్తే డెడికేషన్ కమిషన్ వేసిండు. క్రాస్ సెన్సెస్ చేయడానికి సిద్ధంగా లేకుండే, క్రాస్ సెన్సెస్ కూడా హడవిడగా చేసి 5% బీసీలకు తగ్గించింది. ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను, మంత్రులు మాట్లాడుతున్నారు, ఒక్కసారి లైవ్ చూసిన తర్వాత మళ్ళీ వద్దాం. ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? 100% కార్యాచరణ తీసుకుంటాం. గౌరవ వన్ సెకండ్ సహచార మంత్రివర్యులు వాకిటి శ్రీహర్ గారు, షబ్బీర్ అలీ గారు, ఇతర పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యంలో
ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఈనాడు కాదు, అంటే గతంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కులాల ప్రకారం సర్వే చేపట్టి, సుదీర్ఘకాలం సర్వే చేపట్టి ఇంటింటికి తిరిగి కులగణన చేసిన తర్వాత దానికి చట్టరూపం కల్పించి శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత ఆ లెక్క ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత, అంతకుముందు చట్టసభ చేసిన తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్కి ఇచ్చిన తర్వాత కూడా గవర్నరు ఆమోదించకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై ఈనాడు పేదల పక్షం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి దాన్ని అమలు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కై కోర్టులో కేసేసి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఒకటి. రెండవది, అక్కడనేమో చట్టం పాస్ చేసిన తర్వాత, ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించే కార్యం అక్కడ అడ్డుకునే కార్యక్రమం చేసింది బీజేపీ ప్రభుత్వం. బీజేపీ బీఆర్ఎస్ వేయించింది బీఆర్ఎస్, అక్కడ ఆమోదించకపోయింది బీజేపీ. ఈ రెండు ఒకటై ఒకవైపున బీసీల ఓట్లు కావాలి, కానీ బీసీలకు న్యాయబద్ధంగా సమాజంలో జనాభా ప్రాతిపదికన ఎవరి హక్కు వాళ్ళకి రావాలి. భాగీదారి అన్నాడు, అందుకే రాహుల్ గాంధీ గారు. లేక మరి రావాలా అంటే కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు వాళ్ళని కట్టుబడి ఉంది. ఈ రోజున స్టే వచ్చింది, కానీ కారణాలు చెప్పలే. ఇంకా 3 గంటలు కావచ్చు. ఏం చేయాలి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 42% కట్టుబడి ఉంది. తదుపరి కార్యాచరణ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఆలోచించడం జరుగుతుంది. ఒకటి మాత్రం నిజం, 100% బీసీలకు న్యాయం జరగాలి, 42% రావాలనే దానికే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీనికి మొత్తం కుట్ర చేసింది, మొత్తం కూడా కేసులు వేయించింది బీఆర్ ప్రభుత్వం. అక్కడ గవర్నర్ కానీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాకుండా ఉండింది బీజేపీ. ఈ రెండు పార్టీలు కలిసే బీసీలకు న్యాయం జరగకుండా చూస్తూ ఉంది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాద పెడతారు. ఒకసారి వాద పెట్టిండ్రు, మళ్ళీ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ప్రకారం ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా బీసీలకు న్యాయం చేయడానికే ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి నొక్కి వక్కానిస్తా ఉన్నాం. ప్రణాళిక లేకుండానేది తప్పు, శుద్ధ తప్పు. ప్రణాళిక ఉంది కాబట్టి బీసీ కులగణన జరగాలి. కాబట్టి భారతదేశంలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా చట్ట ప్రకారము కమిషన్ అపాయింట్ చేసి ఇల్లులు తిరిగి వాళ్ళ సంతకాలు సేకరించి కులగణన చేసిన తర్వాత ఆ నిష్పత్తి ప్రకారమే 42% వచ్చిన తర్వాత ఇలా అడ్డుకుంటున్నది ఒకటి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కోర్టులో కేసించి ఇద్దరు కుమ్మక్కై దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మళ్ళీ పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్తారా? ఏం చేస్తామన్నది గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే మా సోదరులు జూపల్లి కృష్ణారావు గారు మరి శ్రీహరి గారు చెప్పినట్టు ఈ రిజర్వేషన్ కు అడ్డంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్. మిత్రులారా, మీరు ఇప్పటి నుంచి అడుగుతున్నారు, మీకు దశ దిశ లేకుండానే మీరు జీవో ఇచ్చినారు, అది తప్పు. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసినాం, క్యాబినెట్లో చేసి ఫస్ట్ బిల్ ఏం పెట్టినాము, 9th షెడ్యూల్లో మాకు చేర్చి మాకు రిజర్వేషన్ పెంచండి. మాకు బీసీ కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే అది పార్లమెంట్లో రానియకు అడ్డుపడ్డది ఎవరు? భారతీయ జనతా పార్టీ. రెండోసారి ఇది 9th షెడ్యూల్లో చేస్తలేరు కాబట్టి మళ్ళా ఈ పంచాయత్ రాజ్ యాక్ట్ 18కు అమెండ్మెంట్ చేసి 18 ప్లస్లో రీప్లేస్ చేసి 25 యాక్ట్ తీసుకొచ్చినాం.
ఈ 25 యాక్ట్లో మరి 2 క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా పాస్ చేసి యునానిమస్ పాస్ చేసి మరి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు ఇప్పటివరకు ఆమోదించకుండా పెట్టినారంటే దీంట్లో 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ 9th షెడ్యూల్లో రానియలే, ఇక్కడ గవర్నర్ దగ్గర మాకు 42% మీద రిజర్వేషన్ రానియకుండా చేసింది మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ లోకల్లో కేసేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏ టీం బి టీం ఇద్దరు కలుసుకొని ఈ బీసీకు మీద అన్యాయం చేసి బీసీకు రిజర్వేషన్కు రానియకుండా చేసింది ఈ 2 పార్టీలు. కానీ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. మన 42% ఎట్టి పరిస్థితి ఇస్తారే, లేకుంటే పార్టీ పరంగా ఇస్తా అని ముందే మేము చెప్పినాము. దాంతో సహా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, వాళ్ళ ఇంకా మళ్ళీ చెప్తామన్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అండ్ పార్టీ కలిసి ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం. ప్రజాస్వామ్యం గౌరవించకుండా కాల రాసే కార్యక్రమం చేస్తా ఉంది. చట్టం కల్పించాలా, వాళ్ళ బాధ్యత. శ్రీహరి ముగ్గురు కూడా మాట్లాడారు. 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇప్పుడు జడ్జిమెంట్ మధ్యంతర ఉత్తర్వులు ఇప్పుడే వచ్చాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారు. మేము అన్ని పక్కాగా చేశాం, దీనిలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు అని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జూపల్లి కృష్ణారావు అదే ఆరోపించారు, షబ్బీర్ అలీ కూడా అదే ఆరోపించారు. ముఖ్యంగా గవర్నర్ చేతిలో ఉండి కూడా నోటిఫై కాకుండా బీజేపీ అడ్డుపడుతుంది, బీఆర్ఎస్ కూడా సహకారం అందిస్తోంది అని చెప్పి వాళ్ళు ఆరోపించిన పరిస్థితి. రాజారాం యాదవ్ గారు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి, 2 కూడా ఈ విషయంలో అంటున్నారు. రాజారాం గారు లైన్ లో ఉన్నారా? ఉన్నాను, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా? ఎస్, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయని చెప్తున్నారు. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ భరత్ గారు. హలో, యా వింటున్నాను, చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఎట్లా అంటే, అరే పేషెంట్ చనిపోతారా నాన్న, పేషెంట్ కష్టమవుతుంది అని అంటే వీళ్ళు కాంగ్రెస్ ఏం చేశారంటే, నేను మంచి డాక్టర్ని, నాకు దివ్య ఔషధం ఉంది నా దగ్గర, నేను సంజీవిని తీసుకొస్తాను. హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని బతికిచ్చినట్లు నేను సంజీవిని తీసుకొస్తాను, నా దగ్గర దివ్య ఔషధం ఉంది, సంజీవిని ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది, అద్భుతంగా నేను కాపాడుతా అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ప్రగల్భాలు పలికి ఇలా బీసీల్ని మభ్యపెట్టి, భరత్ గారు బీసీల్ని మభ్యపెట్టి బీసీల ఆస్పిరేషన్స్ ని రాజకీయ గేమ్ లో భాగంగా వాడుకొని ఇలా బీసీల్ని వంచింది కాంగ్రెస్ పార్టీ. తీవ్రంగా గాయపడ్డారు బలహీన వర్గాల సూచించిన వర్గాలందరూ కూడా. అక్రాస్ ద పార్టీ మొత్తం మీరు చూసి ఎమోషన్ ఎంత క్రియేట్ అయిందో. వారు అనుకుంటున్నారు తప్పించుకుంటామని చెప్పేసి. దీని అంతటికి కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ధృతరాష్ట్ర లెక్క ఉంటే కొన్ని దేశం అంతా నేను చేస్తున్నాను చెప్పేసి ఇంతకుముందు భాగ్యదారి ఎవరెంత ఉంటే అంత మాట అని మాట్లాడుతూ ఇలా బలహీన వర్గాలని మోసం చేసే కార్యక్రమం చేస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన భరత్ గారు అసెంబ్లీలో వారు మాట్లాడతారు, సిగ్గుండాలి. అసెంబ్లీ సపోర్ట్ చేసింది, వ్యతిరేకమైనటువంటి బీజేపీ కూడా వ్యతిరేకించలే. ఇలా యునానిమస్ గా వారు అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్ గారు అద్భుతంగా సపోర్ట్ చేసింది. ప్రతి సందర్భంలో చేసింది. మొన్న గవర్నర్ దగ్గరికి కూడా అఖిలపక్షం వెళ్తే మా ఎమ్మెల్యే గారిని అక్కడికి పంపడం జరిగింది. ప్రతి సందర్భంలో మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, రాజకీయాలకు భిన్నంగా, రాజకీయాలకు అతీతంగా. కానీ వారు దీని కేవలము రాజకీయ క్రీడగా, చాలా దుర్మార్గమైనటువంటి క్రీడను ఇలా రేవంత్ రెడ్డి గారు ఆడిండు. పులి మీద సారీ చేసిండు వారు. నేను అనుకుంటున్నారు నేను బ్రహ్మాండంగా మోసం చేసిన, పిచ్చోళ్ళని చేసిన బలహీన వర్గాలని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీలో అందరూ సపోర్ట్ ఇస్తే వారు చేసింది ఏంటంటే రాష్ట్రపతికి పంపిండు. ఆ రోజే గవర్నర్ పంపించింటే ఇంత ఇంత లేట్ అయ్యేది కాదు. పోయి ఢిల్లీలో డ్రామా ఆడిండు. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళా ఆగమేఘాల మీద ఆర్డీని తీసుకొచ్చిండు. ఇలా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. ఇలా మొత్తం కూడా ప్రతి దానికి కూడా
ఈ మొత్తం ఈ చిక్కుముడికి ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత లోపమా లేదా కావాలని చెప్పేసి చేయడమా? మేము మొదటి చూడ చెప్తున్నాం, వారే రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసులు వేయించేస్తాడు, నేను ఇచ్చిన కానీ కోర్టు కొట్టేసిన చెప్పని కోసము ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా చేస్తారని చెప్పేసి మేము పదే చేస్తున్నాము. ఇలా అదే జరిగింది అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ పార్టీ. అలా మేము బలహీన వర్గాన్ని ఒక్కసారి బీజేపీ ఒపీనియన్ తెలుసుకుందాం. రాజారాం యాదవ్ గారు, పాయల్ శంకర్ గారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పాయల్ శంకర్ గారు, ఇంతకు ముందే మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు, షబ్బీర్ అలీ మాట్లాడారు, వాకిటి శ్రీహరి మాట్లాడారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కై అడ్డుకుంటున్నాయి రిజర్వేషన్స్ అని అంటున్నారు. మాట్లాడుతున్నటువంటి నాయకులు కనీస అవగాహనతో మాట్లాడాలా? నేను ఈరోజు చెప్తున్నా, శాసనసభలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఆడేటటువంటి నాటకాన్నంతా కూడా నేను శాసనసభలో చెప్పిన. ఈరోజు నేను కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించి మాకు ఆశలు రేకెత్తించి చివరికి మీరు కోర్టుల ద్వారా ఆ యొక్క స్టేలు వచ్చే విధంగా కార్యక్రమం చేసి మిగతా రాజకీయ పార్టీల మీద బురద తల్లి మీ రాజకీయ పార్టీలను చూస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 20,000 రూపాయలు మీరు ఇస్తామన్నటువంటి నిధులు ఇవ్వలేదు. చివరికి మేము చెప్పినాం, మిగతా రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలు కూడా నేను ఆ రోజు శాసనసభలో ఉదాహరణలు ఇచ్చిన. కానీ ఈ రోజు క్లియర్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు పెట్టాలని లేదు, కాంగ్రెస్ పార్టీకి బీసీలకు న్యాయం చేయాలని లేదు, కానీ కేవలం నటించి ఈరోజు బీహార్ రాష్ట్రంలో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఒక రకమైనటువంటి ఎత్తుగడ వేసింది. ఈరోజు మేము మొదటి నుంచి కూడా మేము చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రయాణం చేయది. కేవలం బీసీలకు ఆశలు చూపించి ఈరోజు ఏదో చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం మాత్రమే చేసింది. ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. నిజంగా ఈ రోజు హైకోర్టు ముందర హైకోర్టుకు మీకు కావాల్సిన విధంగా ఆధారాలు కానీ హైకోర్టు కన్విన్స్ చేసేటటువంటి కెపాసిటీ గవర్నమెంట్ కు లేకుండా పోయింది. మేము శాసనసభలో చెప్పిన మీరేం చేసినట్టు భారతీయ జనతా పార్టీ 9th షెడ్యూల్ లో చేర్చొచ్చు కదా, కేంద్రంలో తమిళనాడులో అమలవుతున్నాయి, ఆ విధంగా చేయొచ్చు కదా మీరు. భరత్ గారు నేను మీకు ఒక విషయం చెప్తా. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ బీసీలంతా కూడా ఈ విషయాన్ని గమనించాలా. శాసనసభలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా ఏకగ్రీవంగా మేము మద్దతు ఇచ్చినాం. మద్దతు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి మొన్న పార్లమెంట్ లో జరిగింది, అనేక అంశాలు పార్లమెంట్ లో ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడైనా, రాహుల్ గాంధీ అయినా పార్లమెంట్ లో 9th షెడ్యూల్ ఈ విషయాలు చేస్తారని పార్లమెంట్ లో మాట్లాడిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్నా కూడా మాట్లాడలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో మాట్లాడలేదు? కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రతిపాదన పెట్టిన తర్వాత పార్లమెంట్ లో చర్చ కింద జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలలో ఏదైనా పొత ఉంటుండే. ఈ రోజు శాసనసభలో బీజేపీ మద్దతు ఇచ్చింది. మొదటగా శాసనసభలో మద్దతు ఇచ్చిందే భారతీయ జనతా పార్టీ. ఈనాటి పరిణామం ఏదైతే జరిగిందో ఈ హైకోర్టులో జరిగినటువంటి శాసనసభలో మద్దతు ఇవ్వని వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, బీజేపీ మద్దతు ఇచ్చింది, ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్ లాగా అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ టైంకి వచ్చేసరికి పిటిషనర్ వెనక లేకపోతే దీని వెనక అంటారు. అందరూ ఓకే, కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు? కట్టాల్సిన ప్లేస్ లో అయితే కాంగ్రెస్ ఉంది, లేకపోతే మీరున్నారు. భరత్ గారు నేను ఒక విషయం చెప్తున్నా, మీరు ఒకటి సూర్య కాంగ్రెస్ పార్టీని అడగండి. ఇక్కడ అసెంబ్లీలో అయిన తర్వాత షెడ్యూల్ 9 లో చేర్చాలనేటువంటి అంశం మీద వీళ్ళకు క్లారిటీ ఉన్న తర్వాత, రాజ్యాంగపరమైన చిక్కులు వస్తున్నాయని తెలిసిన తర్వాత పార్లమెంట్ లో షెడ్యూల్ 9 లో చేర్చాలనేటువంటి విషయం మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేకపోయింది? పార్లమెంట్ లో కనీసం మాట వరుసకైనా ఈ అంశాన్ని ఎందుకు తీసుకోలేకపోయింది? పార్లమెంట్ లో ఈ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం కోర్టులో ఈ రోజు బయటపడింది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జరిగే పరిణామం మీరు కావాలంటే అసెంబ్లీ ప్రొసీడింగ్ చేయండి. నేను ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పిన, ఈనాడు కోర్టులలో ఏ రకమైనటువంటి చిక్కులు ఎదురైతాయి కేవలం మేము ఆ రోజు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు అడిగినా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగినా, ఇంకా ఏమిటికి ఏమీ లేదు, మమ్మల్ని మిఠాయిలు మచ్చుకొని తినమన్నారు, ఊరేగింపులు చేయమన్నారు, పటాకాలు పెడుతున్నారు. ఇవన్నింటినీ కూడా కేవలం మాకు ఆశలు రేకెత్తున్నారని నేను ఆ రోజు శాసనసభలో చెప్పినా.
నేను చెప్పిన విషయమే ఈ రోజు జరిగింది. ఏదైనా ఈ జరిగిన విషయానికి ఈ రోజు పాల్ శంకర్ గారు ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టు దగ్గర మనకు సిద్ధంగా ఉన్నారు, మీరు లైన్ లోనే ఉండండి. ఆర్ కృష్ణయ్య గారు, సో బీసీలంతా ఎదురు చూస్తున్నారు మీరు ఏం చెప్తారు అని చెప్పి. ఎందుకంటే బీసీల భీష్మ పితామహుడు మీరు. బీసీ ఉద్యమానికి ఇన్ని సంవత్సరాలుగా బీసీ అంటేనే పేరు గుర్తుకొచ్చేది ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు ఏంటి బీసీలంతా ఆందోళనతో ఉన్నారు. 42% రిజర్వేషన్లు నోటి దగ్గర దాకా వచ్చిన కూడు ఇప్పుడు పోయిన విధంగా ఉంది. ఏంది మీ మెసేజ్? మీరు బీసీలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ తీర్పు కాదు, ఇది మధ్యంతర ఉత్తర్వు. ఈ ఉత్తర్వు 4 వారాల పాటు వాయిదా వేయడం అనేది అర్థరహితము, అన్యాయం. ఇది ఎందుకంటే 30 మంది కేసులు వేశారు, ఇంప్లీడ్ కేసులు. ఎవరి వాదన వినకుండా కోర్టు నిర్ణయం రావడం అనేది చాలా అన్యాయము. ఇది బీసీ వ్యతిరేకము, బీసీల మనోభావ దెబ్బతీయడము. ఎందుకంటే 30 మంది పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద నాయకులు, అనేక మంది ప్రముఖులు ఈ కేసు వేశారు. ఒక్కరి వాదన కూడా వినిపించుకోకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొని బీసీల నోటికాడు ముందర లాక్కోవడము అన్యాయం. పైగా రెండో అంశం, ఇది ఎన్నికల నోటిఫికేషన్ వేయడానికి ఆపడం అనేది చాలా దుర్మార్గం. సుప్రీంకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక ఎలాంటి స్టే ఇవ్వద్దు అని చెప్పి అనేక కేసులలో చెప్పింది. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా క్యాన్సిల్ చేసింది. అది వేరే విషయము. అక్కడ వాళ్ళు ఈడది ఏమని ఇప్పుడు చూస్తాం, తడాక చూపెడతాం వాళ్ళకు. మహారాష్ట్ర వేరు, ఇది తెలంగాణ వేరు. మహారాష్ట్రలో అక్కడ కొద్దిగా సిస్టమ్ పాటించలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు, జనాభా లెక్కలు లేవు. ఇక్కడ అట్లా కాదు, లెక్కలు ఉన్నాయి, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చారు, మంచి గ్రౌండ్స్ కూడా మేము తయారు చేశాం. దీనిలో 50% సీలింగ్ వర్తించదు, వీళ్ళకి వెంబడే మీరు అమలు చేయాలని చెప్పి అనేక రకాలుగా గ్రౌండ్స్, బలమైన గ్రౌండ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్గ్యుమెంట్ కన్విన్సింగ్ గా ఉందని మీరు అనుకుంటున్నారా? పర్ఫెక్ట్ గా ఆర్గ్యుమెంట్స్ వినిపించిందని అనుకుంటున్నారా? మీరు కోర్టులో కూడా ఉన్నారు. అంటే పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది, అటు ఇటు ఊగుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆర్గ్యుమెంట్ వాళ్ళతో పాటు మా అందరికి, ప్రజలకు, ప్రజా సంఘాలకు, బీసీ సంఘాలకు కూడా ఇవ్వాలి. ఇస్తే మా వాదన విన్నాక అప్పుడు నిర్ణయంకు రావాలి. ఎవరి వాదన వినకుండా ప్రభుత్వ వాదన, ఆ వల్ల వాదన అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి గట్టిగా ఉంటే అనేక మంది వాదించుడు పర్చువల్ గా, పెద్ద అడ్వకేట్ ఫోన్ పర్చువల్ గా మాట్లాడారు తప్ప పర్సనల్ వచ్చి ఆర్గ్యూ చేయలేకపోయారు. వాళ్ళని తీసుకొచ్చారు, ఇలా తీసుకొచ్చి వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేపిస్తే ఇంకా బలంగా ఉండేది కేసు. ఎందుకు తీసుకురాలేదు ప్రముఖ అడ్వకేట్లను? కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయింది. అంటే ఇప్పుడు అభిషేక్ మను సింగ్ వచ్చారు కదా ప్రముఖ, ఇక్కడికి రాలేదు ఆయన. అచ్చా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బదులు ఇక్కడ డైరెక్ట్ గా వచ్చుంటే బాగుండేది, ఇంకా ఎఫెక్టివ్ బాగుంటుండే. ఓకే, ఆయననే కాదు ఇంకా అనేక మందిని పర్సనల్ గా వినిపించారు. ఓకే ఓకే, యా. అయితే ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక మాట చెప్పండి నాకు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు 4 వారాలు కూడా కాదు, 6 వారాలు, 4 వారాలు గవర్నమెంట్, ఇంకో 2 వారాలు రెస్పాండెన్స్ వాళ్ళు రిజైన్ ఇవ్వాలి. 6 వారాల తర్వాత కేసు విచారణ. 6 వారాలు అంటే నవంబర్ 25 అవుతుంది. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే వెకేట్ చేయించాలి, లేదా 6 వారాల తర్వాత రెగ్యులర్ హియరింగ్ జరిగి దీని జడ్జిమెంట్ రావాలంటే కనీసం 3-4 నెలలు అయితే పడుతుంది. మీ అందరు 30 మంది పిటిషన్లు ఆర్గ్యుమెంట్ వినాలంటేనే కనీసం 3-4 రోజులు పడుతుంది. అది విన్న తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారు. రిజర్వ్ చేసి పూర్తి జడ్జిమెంట్ ఇవ్వాలంటే 3 నెలలకు ఇవ్వచ్చు, 6 నెలలకు ఇవ్వచ్చు, అది ఇవ్వచ్చు. అప్పటి వరకు ఎలక్షన్ జరపకుండా ఉండాలా? లేదా రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు ఏంటంటే పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్స్ ఇస్తామన్నారు. లేదు లేదు లేదు, ఇప్పుడు అట్లా కూడా జరపడానికి వీల్లేదు. దానికి ఒప్పుకోం మేము. మాకు భిక్షం వద్దు, హక్కు కావాలి, రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి మాకు. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు ఎన్నిక జరపొద్దు, 42% జరపొద్దు. ఒకవేళ మరి ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే జరపాలని నిర్ణయం తీసుకునే వీలే లేదు. కోర్టే స్వయాన 6 వారాలు మీరే చెప్తున్నారు. 6 వారాలు అన్నాక ఎట్లా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు? అంటే 50% రిజర్వేషన్స్ తో
రిజర్వేషన్లు 50% లోపే, బీసీలకు 42% కాకుండా 25%. వాయిదా వేయమని చెప్పి కోర్టు చెప్పింది. ఓకే, ఎన్నికలు 6 వారాలు వాయిదా వేయమని కోర్టు చెప్పినాక ఈ ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదు. అంటే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది జీవో నెంబర్ 9 మీద, అంతే కదా? ఎన్నికలు జరపొద్దని ఏమనలే కదా? అవును, ఎన్నికల మీదే కదా తీర్పు. స్టే జీవో నెంబర్ 9 మీద ఇచ్చిందని నేను అనుకుంటున్నా, ఎన్నికల మీద కాదు. శరత్ గారు కూడా ఉన్నారు మనతో పాటు, సీనియర్ అడ్వకేట్ శరత్ గారు. ఆర్కు స్టే గారు అంటారు ఎన్నికల మీద స్టే ఇచ్చింది అంటారు. ఎన్నికల మీద జీవో నెంబర్ 9 మీద? జీవో ఎంఎస్ నెంబర్ 9 మీద ఇచ్చినారు. అంటే గతంలో ఏవైతే రిజర్వేషన్లు ఉండేనో ఆ రిజర్వేషన్ల ప్రకారంగా ఎన్నికలకు పోయేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. జీఓఎంఎస్ నెంబర్ 9 ద్వారానే ఏదైతే సుప్రీంకోర్టు విధించిన క్యాప్ 50% దాటి ఉన్నది కాబట్టి దాన్ని ఎక్కువగా చేయొద్దు అని కొన్ని కుల సంఘాల వాళ్ళు హైకోర్టుకు వచ్చినారు. కాబట్టి ఆ ఎక్కువగా ఎడిషనల్ గా ఇచ్చిన దాని మీదనే స్టే ఉంది. ఒకవేళ యథాతథంగా కనుక ఒకవేళ ముఖ్యమంత్రి పంతానికి పోయి ఇప్పుడు ఏదైతే కోర్టు లిటిగేషన్ ఇట్లా పంతానికి పోయి చేసినాడో అదే రకంగా రేపు ఎన్నికలకు కూడా ఇప్పుడే వెళ్ళిపోతానంటే దానికి ప్రతిబంధకం అయితే ఏం లేదండి. ఓకే, ఇప్పుడు ఎన్నికలు వెళ్ళడానికి ప్రతిబంధం ఏం లేదు? లేదు లేదు. అంటే ఏంది 50% లోపుతో వెళ్తే ప్రతిబంధం లేదు, అంతే అంతే. సో ఆర్కు స్టే గారు ఇప్పుడు సరే, ఇప్పుడు ప్రభుత్వం కాకుండా మీరు ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ స్టేను వెకేట్ చేయించేందుకు? అంటే మేము దీన్ని టోటల్ గా గవర్నమెంట్ తోటి పోరాడేది ఒకటే, మాకు 42% ఇవ్వాలి లేదా జనాభా ప్రకారం ఇవ్వాలి. దానికి ఇది డెమోక్రసీ. రెండవది, ఇక్కడ పొలిటికల్ రిజర్వేషన్స్ కు క్యాప్ పెట్టడంలో ఎలాంటి హేతుబద్ధమైన రీజనబుల్ గ్రౌండ్ లేదు. ఆర్గ్యుమెంట్ నిన్న అభిషేక్ మను సింఘ్వి చెప్పారు, అడ్వకేట్ జనరల్ కూడా చెప్పారు, కానీ దాంతో మరి ఏకీభవించినట్టు అనిపించలేదు. అంటే వాళ్ళు ఏకీభవించకున్నా అది కరెక్ట్ ఆర్గ్యుమెంట్. ఆ పాయింట్ మేము అన్ని అడ్వకేట్లకు ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఇది పొలిటికల్ రిజర్వేషన్లకు మెరిట్ లేదు అక్కడ. సరే, డెమోక్రసీ లోపల ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి, ఇక్కడ విద్యా ఉద్యోగాలలో క్యాప్ విధించడానికి కొద్దిగా రీజన్ ఉందనుకుందాం. ఆ రీజన్ ఏది మెరిట్ దెబ్బతింటది. 50% ఇప్పుడు డాక్టర్ల లోపల, ఇంజనీర్ల లోపల, సైంటిస్ట్ లోపల, లేదా పెద్ద ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో సమర్థత మెరిట్ ఉండాలి అనేది ఒక అభిప్రాయం. దానికి ఒక హేతుబద్ధమైన ఒక రీజన్ కారణం ఉంది. పొలిటికల్ రిజర్వేషన్ కు క్యాప్ ఎందుకు పెట్టాలి? ఇక్కడ సంతకం రానోళ్ళు కూడా చీఫ్ మినిస్టర్ రాయరు. చీఫ్ మినిస్టర్లే కాదు, మంత్రులు అయ్యిండు, ఎమ్మెల్యేలు అయ్యిండు, ఎంపీలు అయ్యారు. దీనికి క్యాప్ పెట్టడం అనేది కాదు డెమోక్రసీ. డెమోక్రసీలో ఒక ఎవరి జనాభా ప్రకారం వాళ్ళకి వాటా ఉండాలి. అది ఎందుకంటే మనది ఒక కాంప్లికేటెడ్ సొసైటీ, క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. ఈ క్యాస్ట్ ద్వారానే సమాజంలో ఈ పేద కులాలకు గౌరవం లేదు, తక్కువ సోషల్ స్టిగ్మా ఉందనేది ఒక అభిప్రాయం. ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పోవాలంటే ఈ కులాలకు అధికారం రావాలి. అధికారం ద్వారా మాత్రమే, ఎకనామిక్ ద్వారా కాదు. అధికారం ద్వారా ఈ కులాల గౌరవం పెరుగుతుంది, ఈ కులాల రిప్రజెంటేషన్ పెరుగుతుంది అనేది ఈ రిజర్వేషన్ యొక్క మూల సిద్ధాంతం. అందుకోసం రిజర్వేషన్ పావర్టీ ఎలివేషన్ స్కీమ్ కాదు ఇది. రిజర్వేషన్ ఒకటి మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు రిప్రజెంటేషన్ లేదు బీసీలు, బట్ లోకల్ బాడీస్ లో ఆల్రెడీ 50% దాటి ఉంది అంటారు. 42 కాదు 50% ఉంది అంటారు. లోకల్ బాడీస్ లో 50% ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 18% ఉన్నారు భరత్ గారు. అది మీరు చెప్పేది ఎమ్మెల్యేల విషయంలో. లోకల్ బాడీస్ లో ఉన్నారు కదా 18 ఎమ్మెల్యే గారు, 18% ఉన్నారు. అది నేను చెప్పేది 18% ఎమ్మెల్యేల్లో, బట్ లోకల్ బాడీస్ లో 50% రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఉంది అంటున్నారు కదా. తగ్గిపోయింది. ఏపీటీసీ జడ్పీటీసీలో కూడా సరైన ప్రాతినిధ్యం లేదు, ఏదో వాదన కోసం ఉన్నది. ఏదైతే 23% రిజర్వేషన్ తోటి ఎలక్షన్ జరిగిందో దాని వల్ల కొన్ని ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు ఉండడం వల్ల కేవలం 18% ఉన్నది బలహీన వర్గాల వాటా ఇక్కడ. ఓకే ఓకే ఓకే. సో ఆర్కు స్టే గారు, ఇప్పుడు మరి ఏంటి, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం పొన్నం మీరు కోర్టు దగ్గర 3 మంత్రులు మాట్లాడారు, మేము చర్చిస్తామని. పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ వచ్చింది, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
కాపీ అందిన తర్వాత చట్టపరంగా న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఆయనే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కాబట్టి ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీకి వేసి కేబినెట్ ఆమోదించి శాసనసభలో చట్టం చేసి గవర్నర్ గారికి పంపడం జరిగింది. 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేశాం. స్థానిక సంస్థల ఎన్నికల జరగకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదు. ఇది నోట్ డౌన్ చేయండి. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నాం. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్. బీఆర్ఎస్ బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలన్నారు. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి నిధులు రావడం లేదన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ 20 నెలలుగా నిధులు ఆగిపోయినాయి. 6 నెలల కంటే ఎక్కువ డేట్ ఉంటే కనుక ఎలక్షన్ జరపదు. కాబట్టి మరి ఈ నిధులు ఆగిపోయినాయని చెప్పి ఎలక్షన్ కండక్ట్ చేస్తే 50% గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా. ఇప్పుడు కోర్టు ఏదైతే ఉందో మధ్యంతర ఉత్తర్వులు అది వస్తేనే డీటెయిల్ గా తెలుస్తాయి. దీని మీద ఇప్పుడు శరత్ చెప్పాడు. ఆ శరత్ చెప్పిన కూడా ఏమన్నా, ఎందుకంటే ఆయన ప్రముఖ అడ్వకేట్ కాబట్టి అది జీవో మీద ఉందా టోటల్ ఎన్నికల మీద ఉందా చూడాలి. దాని మీద జీవో అనేది ఒక బీసీ రిజర్వేషన్లకు సంబంధించి, ఎన్నికల వాయిదా అనేది నోటిఫికేషన్ సంబంధించి. కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది అక్కడ. మీరు కోర్టు హాల్లో ఉన్నారు కదా, అప్పుడు కోర్టు హాల్లో ఉన్నట్టున్నారు లేరా? ఉన్నారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్లన్నీ ఎట్లుంటాయి, కన్ఫ్యూజన్ ఉంటాయి. రిటర్న్ లో బయటకు వస్తేనే దాన్ని మొత్తం పూర వివరంగా తెలుస్తాయి. అందుకే అది రిటర్న్ గా బయటకు వస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు మీరైతే మరి మీ తరపున సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా? మేము తప్పనిసరి ప్రజా పోరాటాలు తప్పవు. అంటే ఎందుకంటే ఇప్పుడు స్టే వెకేట్ చేయమని సుప్రీంకోర్టు కూడా అడగొచ్చు కదా, ఆ ఆప్షన్ ఉంది, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి. అదే ఉన్నాయి. మేము అంతా మాట్లాడి సంఘాలలో మాట్లాడి దాని మీద భవిష్యత్ కార్యక్రమం నిర్వహిస్తాం. ఓకే. సో మరో మంత్రి వాకిట్ శ్రీహరి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. బీసీలకు రిజర్వేషన్ అమలు కాకుండా నోటి కాడి ముద్ద లాక్కునే ప్రయత్నం చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో యావత్తు తెలంగాణ ఆలోచన చేయాలి. ఎంపెరికల్ డాటా ఉన్నా స్టే విధించి బీసీల నోటి కార్డు నుంచి ముద్దలాగే ప్రయత్నం చేయడం శోచనీయం. 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం, ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. సో మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, అట్లాగే చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాజారాం యాదవ్ గారు మళ్ళీ ఇస్తారు మీకు అవకాశం, వాళ్ళు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు బేసిక్ గా చట్టం కాకుండా జీవో ఇవ్వడం అనేది రాజ్యాంగ రీత్యా గానీ చట్టరీత్యా గానీ చారిత్రక తప్పిదం. అది రాజారాం, నా ఢిల్లీలో ఉన్న కొద్ది ఒక 5 నిమిషాలు చెప్పండి రాజారాం గారు. చట్టం కాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత గవర్నర్ ఆమోదించిన తర్వాత చట్టం అవుతుందండి. చట్టం కాకుండానే జీవో తీసుకొచ్చిండు. నెంబర్ 1 అక్కడనే వారికి తెలిసి ఇది కోర్టులో నిలబడదని తెలిసి కావాలని చెప్పేసి వాళ్ళు చారిత్రక తప్పిదం చేసి ఇలా బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. నెంబర్ 1. నెంబర్ 2, ఢిల్లీలో చాలా సందర్భాల్లో రాష్ట్రపతి దగ్గర కానీ నరేంద్ర మోడీ దగ్గర కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు వెళ్ళలేదు, వారి బృందం వెళ్ళలేదు. అనేక సందర్భాల్లో వారు వేరే పనులు చేయించుకొని వచ్చిండ్రు. అనేక సందర్భాల్లో ఏ రోజు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పినాము, రాష్ట్రపతి దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాము. ఈ ప్రధానమంత్రి గారికి అఖిలపక్షం తీసుకోమని చెప్పినాము. హైకోర్టులో ఇంప్లీడే కాలేదు, ఎక్కడ రాష్ట్రపతి దగ్గరకు వస్తారు? ఒక మాట రాజారాం గారు చాలా చక్కగా ఇంతకుముందు 18% అనేది వాస్తవము. ఒక్క 2 నిమిషాలు నేను వెళ్ళిపోతా రాజారాం ప్లీజ్. అయితే ఢిల్లీలో అయితే ఇది ఏంటంటే భరత్ గారు బాగా వినండి. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు సరే ఇన్ డీటెయిల్ గా ఇస్తామని చెప్పారు జడ్జిలు, లేచిపోతూ ఓన్లీ స్టే అని చెప్తే పోయారు. దేని మీద స్టే అనేది మనకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఆర్ కృష్ణయ్య గారు చెప్పినారు, మా పాయల్ శంకర్ గారు చెప్పిందో ఇంటోటో. అండ్ రాజారాం ని అప్రిషియేట్ చేస్తున్నా, ఎందుకు అంటే ఆ రోజు నిజంగా 23% కూడా కాదు 18% అమలైంది. 18% లోకల్ బాడీస్ లో ఉన్నారు. భరత్ గారు
మీరు ఏది మాట్లాడినా ఇప్పుడు శంఖంలో తీర్థం పోసినట్టు ఇలా తెలంగాణలో మీడియాలో భరత్ గారి డిబేట్స్లలో కొంత ప్రాచుర్యం పొందుతా ఉంది కాబట్టి దయచేసి మీరు కరెక్ట్ ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాత చెప్పండి. రెండోది లెట్ మీ కంప్లీట్ వాట్ ఎవర్ ఇట్ మే సే. నేను చెప్పింది మీకు నచ్చాలని లేదు, లేకపోతే నాకు అన్ని తెలుసు అని నేను చెప్పట్లేదు. ఇట్ మే బి కరెక్టెడ్, ఇట్ మే బి కరెక్టెడ్. మా ఓబీసీలకు న్యాయం అయ్యే వరకు అది తప్పో ఒప్పో జరసేపు మీరు ఈ అన్ని మాకు తెలియక ఎస్ డెఫినెట్ గా మీరు ఇప్పుడు పొలిటికల్ డిబేట్ తప్ప వేరే లేదు, ఎంటర్టైన్మెంట్ అవును కరెంట్ టాపిక్ మీద ఎస్ అందరం కూడా బీసీ బిడ్డలము రాజారాం చెప్పింది కరెక్ట్. అందరం కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అందుకనే మీ నోటి నుండి ఏదొస్తే మాకు భయం అవుతుంది, ఎందుకంటే కంప్లీట్ పాజిటివ్ లో ఓబీసీలకు న్యాయం జరిగే వరకు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. చట్టాలు ఇవన్నీ కూడా తర్వాత సంగతి. అయితే ఈ ఆర్గ్యుమెంట్స్ లోకి నేను పోకుండా మీకు ఒకటే చెప్తా ఉన్నాను భరత్ గారు. యాక్చువల్ గా సరే ఇంకొకటి మా రాజారాం గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఈ రోజు కోర్టులో సముద్రాల రమేష్ మాధవరెడ్డి గారితో పాటు ఉన్నారు. మీకు తెలుసా భరత్ గారు? సముద్రాల రమేష్ గారు, ఎస్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ బై GO 516 డేటెడ్ 10/10/2022. టిఆర్ఎస్ గవర్నమెంట్ వారిని జీపీగానో మరి ఏజీపీగానో అడ్మిట్ చేసినారు, అది అపాయింట్ చేసినారు. తను సోషల్ మీడియాలో మాధవ్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తూ మెసేజెస్ పెట్టినారు. నా దగ్గర ఉన్నది మీకు పంపిస్తా వాట్సాప్ లో కాల్స్ ఉంటే. సో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయింది, పిటిషనర్ గానే ఇంప్లీడ్ అయింది, ఓబీసీలకు అగెనెస్ట్ గా ఇంప్లీడ్ అయింది. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఓబీసీలు ఈసారి మాత్రం నేను ఒక్కటి అప్రిషియేట్ చేస్తున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఓబీసీల విషయం వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్కటిగా మాట్లాడుతా ఉన్నాం. ఇది ఒక పాజిటివ్ సిమ్టమ్. మా ఆర్ కృష్ణ చెప్పినట్టు ప్రజా పోరాటంలో నిర్మాణం అవుతుంది. రాజారాం గారు, ఆర్ కృష్ణయ్య గారు వీళ్ళందరూ ప్రజా పోరాటంలో ఉన్నారు. డెఫినెట్ గా నాన్ పొలిటికల్ గా వీళ్ళు కొంత ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇది ప్రజా పోరాటంగా మరలుతుంది. మూడో విషయం, బీజేపీ పార్టీ మా నాయకుడు మై ప్రెసిడెంట్ హెస్ కేటగరికల్లీ అండ్ క్లియర్లీ సెడ్ దట్ లెజిస్లేచర్ లో మేము సపోర్ట్ చేసినాం, వీఆర్ ఫర్ 42%. ఈ రాజకీయ రొంపిలో మేము దిగదలుచుకోలేదు. ఎందుకు మీరు ఇంప్లీడ్ అవ్వలేదు? డెఫినెట్ గా లీగల్ గా అడ్వకేట్ కాబట్టి మేము కొన్ని విషయాలు చెప్పలేం. శివుళ్లాగా ఇక్కడ మింగినట్టు ఆడ మింగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇల్లు పొలిటికల్ డ్రామా ఈ రోజు జరిగింది ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ద్వారా. అండ్ పొలిటికల్ గా మైలేజ్ తీసుకునే ప్రయత్నం, మొత్తం క్రెడిట్ అంతా ఒక పార్టీకో లేకపోతే ఒక నాయకుడికో తీసుకునే ప్రయత్నం జరిగిన తొందరపాటు చర్యనే ఇది. ఎందుకంటే 285A స్ట్రైక్ డౌన్ ఇంతకు రాజారాంగా చెప్పారు కదా చక్కగా. సో ఇప్పుడు సబ్జెక్ట్ కూడా ఓబీసీ బిడ్డలు వచ్చి లాయర్ల కన్నా ఎక్కువ మనం మాట్లాడగలుగుతున్నాం. అంత సంపూర్ణమైన అవగాహనతో ఓబీసీ బిడ్డలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, అది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా బీఆర్ఎస్ లో బీజేపీలో ఎవరమున్నా సరే ఓబీసీల విషయం వచ్చేసరికి మేము అంతా ఒకటైతున్నాం. ఇది ఒక పాజిటివ్ సిమ్టమ్ ఇది. సో భరత్ గారు నేనేమంటా ఉన్నా అంటే ఈ రోజు ఇప్పుడు నింపాదిగా ఒక్క రోజులో హడావిడిలో నేనేదో చేయబోతున్నా, బీఆర్ ఎన్నికలు అక్కడ ఉన్నాయి, నేను ఛాంపియన్ అవుదామనే ప్రయత్నంలో పొలిటికల్ గా ఆలోచిస్తే మైలేజ్ తీసుకుందాం అనుకుంటే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. వారి చిత్తశుద్ధి ఉంటే 285A స్ట్రైక్ డౌన్ అయినాక పోవచ్చు. రెండోది ఈ రోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం GO 9 ఏదైతే ఉందో ఇప్పుడే ఇమ్మీడియట్ ఎన్నికలు పెట్టే ఉద్దేశం గవర్నమెంట్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా లేదు, గవర్నమెంట్ గా ఫేవర్ గా లేదని కొంత వారు జడుస్తున్నట్టుగా కూడా బయటికి వార్తలు వస్తా ఉన్నాయి. నేను వార్తల మీద మాట్లాడుతా ఉన్నాను. సో కాబట్టి వారు ఏదో ఎన్నికలు ఇప్పుడు పెట్టకపోతే మళ్ళీ రైతు బంధు వేయాలి డిసెంబర్ లో. రైతు బంధు చేస్తారు, మళ్ళీ అన్ని ఆగుతాయి 2-3 నెలలు స్ట్రైక్ అంటారు. సార్ ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎవరైనా, గతంలోని ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి అయినా 1,00,000 కోట్ల ప్రాజెక్టు చేస్తే తప్ప మనం ముఖ్యమంత్రులం కాము అని ఈ రోజు ఈయన మూసీ నది ప్రాజెక్టు కావచ్చు, ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు. సో ఈ రకంగా కొంత తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో దాని మీద కాకుండా, ఈ తెలంగాణకు ప్రాణత్యాగాలు ఎందుకు జరిగినాయో దాని మీద కాకుండా, సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ బీసీ బిడ్డలు అమరులైనారు, పోరాటాలు చేసినారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి రాజారాం కావచ్చు, కౌశిక్ కావచ్చు, బీసీ బిడ్డలుగా ఇవాళ పైకి ఎదుగుతున్నటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో స్టాల్వర్స్ గా వస్తా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరి నాయకత్వాన్ని ఇవాళ సామాజిక తెలంగాణని చంపేసేది ఆదిలోనే అంశపాదులాగా ఇవాళ కొట్టేసే ప్రయత్నం కొన్ని శక్తులు కుట్రలు చేస్తా ఉన్నాయి. నేను దీనికి నిజంగా కూడా మా రాజారాం ఒప్పుకోకపోయినా సరే నేను ఫ్యాక్ట్ చెప్తా ఉన్నా. సముద్రాల రమేష్
మాధవరెడ్డి గారితో పాటు పిటిషనర్ గా ఉన్నారు. వారు తప్పు చెప్పినారు, ఆక్యుపేషన్ లో బిజినెస్ అని రాసినారు. ఇవాళ అదే రకంగా వారు 516 డేటెడ్ 10/10/2022 అతను అపాయింట్ అయినాడు. సో ఆ రకంగా ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో అప్రిషియేట్ చేశాడు. నేను ఇది ఈ రోజు వరకు ఎందుకు ఉపయోగపెట్టిన భరత్ మీ డిబేట్ లో రోజు వస్తున్నా, ఆయన ఎందుకు చెప్పలే? సో ఈ రోజు దాని అవసరం దాని వాళ్ళ యొక్క కుట్రలు బయటపడాలని చెప్పి నేను చెప్పినాను. అయిపోయిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన కుట్రలలో ఇలా ఓబీసీలకు తీరని అన్యాయం జరిగిపోయింది. ఈ రొంపిలో బీజేపీ ఎందుకు లేదు అని మీరు అంటున్నారు ఇంక్లూడ్. సో రెండో విషయం నేనేమంటే ఇప్పటికీ ఆప్టిమిస్టిక్ ఉన్నాం. ఇక్కడ ఒకవైపు ప్రజా పోరాటాల నిర్మాణం జరుగుతుంది. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన హామీని మరి ఇలా వాళ్ళ అబద్ధం యొక్క కార్డులు పంచుతా ఉన్నారు. రాజారాం గారి పార్టీ పంచుతా ఉంది కింద. మరి దాంట్లో ఓబీసీల ఈ ఫాల్స్ హామీ మీద పెడుతున్నారా లేదా అనేది కూడా చెప్పాలి. కౌశిక్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఒక స్టాండర్డ్ ప్రొఫార్మా కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకురండి. మీరు ప్రయత్నం నేను తప్పు పట్టట్లేదు, కానీ పొలిటికల్ మోటివేషన్, పొలిటికల్ వెండెట్టాతో లేక పొలిటికల్ గా ఒక మైలేజ్ తీసుకునే ప్రయత్నంలో మీ సీఎం గారు ఒక్కరు తప్పు చేసినట్టుగా ఉంది. కానీ మీ పార్టీని నేను అనట్లేదు. మీ పార్టీ ఏదైతే నిర్ణయం 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిందో మాకు అందరికీ తెలుసు. కర్ణాటకలో ఆయన ఎవరైతే డిక్లేర్ చేసిండో వీడికి వచ్చి ముఖ్యమంత్రి అక్కడ ఇంకా మొదటి సర్వేనేమో క్యాన్సిల్ చేసిరు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఇప్పుడు కొత్త సర్వే చేస్తా ఉన్నారు. సో ఆ రకంగా ఇక్కడ కామారెడ్డికి ఆయన చేతనే 42% డిక్లేర్ చేసారు. మేము నమ్ముతామా అది అయితని? ఆయన చెయ్యని ఆయన వచ్చి ఇక్కడ ఇచ్చిండండి. కామారెడ్డి ఓబీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్య గారు చేసిరు. సిద్ధరామయ్య గారు మొదటి సర్వే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన దాన్ని రద్దు చేసినారు అక్కడ పొలిటికల్ దాన్ని. మరి అక్కడ రాహుల్ గాంధీ చెప్పలేదా? రాహుల్ గాంధీ ఆదేశించలేదా? రేవంత్ రెడ్డి గారు అంటారు రాహుల్ గాంధీ ఆదేశించారు, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఆచరించరా. అంటే వీరికి ఇష్టం లేనట్టే కదా. సో అదే ఈ రోజు తేటతెల్లం అవుతుంది. కామారెడ్డిలో చెప్పిన ఆయన అక్కడ అమలు చేయలేదు, ఇక్కడ ఈయన కుప్పిగంతులు వేసినారు. మరి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఏం మొక్కం పెట్టుకొని ఏం మాట్లాడతాడో చూద్దాం. ఇక రేపు మాట్లాడిన తర్వాత చెప్తాం. మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో మా ఆర్ కృష్ణయ్య గారితో నాన్ పొలిటికల్ గా మేము ట్రావెల్ చేస్తాం. బీజేపీ పార్టీ తరఫున కూడా మేము లెజిస్లేచర్ కి మేము సపోర్ట్ చేస్తాం. ఓబీసీలకు 42%. రేపు రాబోయే ఎన్నికలు మాత్రం ఈ టీఆర్ఎస్ చేసినట్టు కేంద్రంలో ఉన్నారు. కేంద్రంలో 9th షెడ్యూల్ చేరిస్తే అయిపోతుంది. ఇవన్నీ మేము చట్టాలకు అనుగుణంగా భరత్ గారు పొలిటికల్ ఇంట్రెస్ట్ తో పోవాలన్నా, పొలిటికల్ మైలేజ్ కోసం పోవాలన్నా, కాన్స్టిట్యూషనల్ గా ఎప్పటికీ నేను బీసీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా. 9th షెడ్యూల్ కూడా నాకు టెంపరీ జ్యుడిషియల్ రివ్యూ. రేపు సెన్సస్ 30 సంవత్సరాలు తమిళనాడులో అమలు అవుతుంది. సెన్సస్ అయినాక ఆర్టికల్ 370 లాగా మోడీ గారు ఈ వారి అధ్యక్షతనే ఇది ఓబీసీల కూడా రేపు ఓబీసీల జనగణన జరిగిన తర్వాత సెన్సస్ లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఎట్లయితే మేము 102 అమెండ్ చేసినామో, ఎట్లయితే మేము రాజ్యాంగ భద్రత కల్పించినామో ఎన్సీబీసీకి మేము అది చేసి తప్పకుండా జనాల ముందు అప్రిషియేట్ చేసుకుంటాం. మీరు చూస్తారు సెన్సస్ అయిన తర్వాత. ప్రస్తుతానికి ఆచరిస్తామండి. ప్రధానమంత్రి పదవులు కావచ్చు, ఉపరాష్ట్రపతి పదవులు కావచ్చు, క్యాబినెట్ లో జనాభా ప్రాతిపదికన కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో క్యాబినెట్ లో సహచరులను ఇప్పటివరకు కాంగ్రెస్ కు ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ కోర్టులో ఏం జరిగిందో జరిగిపోయింది. నీ క్యాబినెట్ లో ఇవాళ ఓబీసీలకి దమ్ముంటే ఆ రకంగా అదే ఇది కాదు నేను చెప్తుంది. ఆచరించు. దీనికి ఎవరు అడ్డం పడ్డాడు? కోర్టు అడ్డం పడ్డదా? ఇది ఆచరించడానికి కోర్టు అడ్డం పడలేదు కదా. కౌశిక్ గారు నేనేం చెప్తానంటే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఒక్కనే నిమిషం. మై ఫ్రెండ్ కౌశిక్ ఇవాళ పెద్ద పార్టీ నిజమే ఈ దేశంలో పెద్ద పార్టీ, అందుకే పెద్ద మాటలు మాట్లాడతాం. కమాండ్ టు ది పాయింట్. సబ్జెక్ట్ రండి. పెద్ద మాటలు చిన్న మాటలు కాదు. కౌశిక్ కమాండ్ టు సబ్జెక్ట్. ఫస్ట్ యు సే ద సబ్జెక్ట్. నువ్వు సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఉట్టి మాటలని రౌడీజం లాగా రామరెడ్డి లాగా మాట్లాడతారు కాదు. కౌశిక్ డోంట్ సే ద సెంటెన్సెస్. నువ్వు మాట్లాడు. ప్రొవిజన్స్ రా, సబ్జెక్ట్ రా. దమ్ముంటే సబ్జెక్ట్ చెప్పు, ప్రొవిజన్ చెప్పు, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చెప్పు, నీ ఆచరణ చెప్పు, నీ గవర్నమెంట్ లో నువ్వు ఆచరించిన విషయం చెప్పు.
వ్యక్తిగతంగా వద్దు కౌశిక్ గారు, తాడు శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా నిన్నటి నుండి కౌశిక్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. నిన్న కూడా ఎంబీసీ బిడ్డని రౌడిజం కావాలి టీవీ డిబేట్స్ రౌడిజం చూడకు, రౌడిజం సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వెంత, నీ సబ్జెక్ట్ ఎంత, ఒక్క నిమిషం ఆగు, నీ పోరాటం ఎంత, నీ పోరాటం ఎంతగానో ఆగు ఆగు. ఎంబీసీ లీడర్ శ్రీనివాస్ నీకు భయపడుతున్నా ఎవడన్నా? ఒక్క నిమిషం భరత్ there is no point. తాడు శ్రీనివాస్ మస్తు కూల్ గానే ఉన్న ఉద్యమ కాలంలో పోరాటం చేసినాం. ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఉద్ధరించి భరత్ గారు ఒక లైన్ చెప్పి నేను ముగిస్తా. చెప్పండి సార్, నేను చెప్తాను ఒక్క నిమిషం. నేనేమంటున్నా భరత్ గారు, ఐఎమ్ వెరీ కూల్, ఐఎమ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్. మొన్న మా సూరపల్లి శ్రీనివాస్ ఎంబీసీ బిడ్డని కూడా కౌశిక్ గారు ఇదే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారు. కౌశిక్ గారు నేను ఫోన్ చేస్తాను, రెస్పెక్ట్ ఇవ్వాలి, భయపడొద్దు. ఒక్క నిమిషం భరత్ గారు, నేను లాస్ట్ టైం లిస్ట్ చెప్తున్నా, ఇది పొలిటికల్ ఇంట్రెస్ట్ తోనే పోయింది. మీరు దయచేసి ఇట్లా బెదిరించే మాట్లాడితే అస్సలు ఒప్పుకోం. మేము ఉద్యమాల నుంచి వచ్చిన మేము ఇండిపెండెంట్ ఏం చేస్తావు, ఊరుకోకపోతే ఏం చేస్తావు? రా కట్టె పట్టుకొని వస్తావా? ఏం చేస్తావు? కాంగ్రెస్ కౌశిక్ గారు కాంగ్రెస్ గౌతమ్ గారు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మళ్ళీ మాట్లాడతాను. కౌశిక్ గారు కూల్. ఒకసారి బీఆర్ఎస్ కౌశిక్ గారు మళ్ళీ వస్తా. సారీ, బీఆర్ఎస్ నేతలు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు. ఈ రిజర్వేషన్ల మీద స్టే రావడం మీద వాళ్ళు తెలంగాణ భవన్లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అంటే పిల్లి శాపనార్థాలు పెడతామని ఒక మంత్రి లేచిండు, ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్ గా ఆలోచించు అన్నాడు. మేము పాజిటివ్ గానే ఆలోచించడం కాబట్టి మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు 2-3 సూచనలు చేశాం. ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు హైకోర్టు చట్ట ప్రకారంగా, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈరోజు కోర్టు స్టే చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. 31 జిల్లా పరిషత్కు 13 బీసీలు కేటాయించింది. 565 ఎంపీపీలకు 40% కేటాయించింది. జియో ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చింది మాకు మొన్న. ఈ నోటిఫికేషన్ ద్వారానే ఎన్నికలు జరగాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మేము ఈ డిమాండ్ తప్ప వేరే డిమాండ్ ఒప్పుకోదు బీసీ సమాజం. గతం నుంచి నేను ఒకటే చెప్తున్నాం, అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తమిళనాడు తరహాలో సక్సెస్ అయ్యారు, 69% రిజర్వేషన్ తీసుకున్నారు. బీహార్ తరహాలో, మహారాష్ట్ర తరహాలో వేస్తే ఫెయిల్ అయినాము. బీహారు మహారాష్ట్ర చేసిన తప్పులు చేయొద్దు, తమిళనాడు చేసిన ప్రకారం వెళ్దాము అని చెప్పడం జరిగింది. కానీ ఏ రోజు కూడా మా మాట చేపట్టలే. ఎట్లా అయ్యామని వాళ్ళకి తెలుసు కాబట్టి జియో ఇవ్వడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి 4 సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటి, మీరు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఏమన్నారు? ధర్నా చేసినప్పుడు ఇక ఇది అయ్యేటట్లేదు, కాయేటట్లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినాకనే ఈ రిజర్వేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పేసి మీరు హైదరాబాద్ రావడం జరిగింది. రాగానే జియో ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిందా? నువ్వు ఎట్లా జియో ఇచ్చినావు? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ జియో 40% వీళ్ళకు చట్టబద్ధత చేస్తా, అప్పుడే రిజర్వేషన్లు ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి నువ్వు మరి రాగానే జియో ఇచ్చినావు కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలే కదా, అంటే జియో ఇస్తే చెల్లదని మీకు కూడా తెలుసు కదా. జియో ఇవ్వడంలో అర్థమైంది అంటే మమ్మల్ని మోసం చేసింది కదా. సూటి ఒకటే ప్రశ్న అడుగుతున్నావు. రెండో ప్రశ్న, మళ్ళీ చిట్చాట్లో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఏమని మాట్లాడారు? స్థానిక సంస్థలలో బీసీకి రిజర్వేషన్ రావాలంటే అది సుప్రీంకోర్టుతో కొట్లాడవలసి వస్తుంది. ఇది కొట్లాడిన తర్వాతనే సుప్రీంకోర్టు సాధించిన తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ నేను చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పేసి ఢిల్లీలో చిట్చాట్లో చెప్పడం జరిగింది. పెద్ద హెడ్లైన్స్ రావడం జరిగింది. ఆ రోజు రాత్రే హైదరాబాద్ వచ్చారు, తెల్లారే మీరు జియో వేయడం జరిగింది.
మీరు ఆ రోజు ఒక రోజు తర్వాతనే జీవో జరగడం వల్ల మళ్ళీ ఏమనుకున్నది ఇది ఈ జీవో ఎట్లా నిలబడది, మళ్ళొక్కసారి వీళ్ళ గొంతులు వద్దాం, గద్దెనెక్కినాం, కామన్ డిక్లరేషన్ చేసుకున్నాం, ఇక నా ముఖ్యమంత్రి పదవి దిగుతుందా, మీరు గద్దెనెక్కిన వీళ్ళ గొంతు కొత్త సరిపోతుంది అని చెప్పేసి చెల్లని జీవో ఇవ్వడం జరిగింది. నెంబర్ 3, నెంబర్ 9 మీద స్టే విధించడం మీద ఇప్పటి వరకు మనం బీఆర్ఎస్ నేతలు మాట్లాడింది చూసాం. ఇప్పుడు బీజేపీ కార్యాలయంలో కూడా ప్రెస్ మీట్ జరుగుతోంది. ధర్మపురి అరవింద్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. ప్రభుత్వం ఏం బిక్కింది అంటున్నా. ఒకటి, ఈ కార్ల కేటీఆర్ ఏమేడు, ఎందుకు బేకారైంది ఈ కారు? కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిర్రా? బిగ్ టీవీలో హైలైట్ చేయండి. ఇది కవిత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? స్పీకర్ ఫార్మాట్ ఇవ్వలేదా? ఏంది దోస్తానా, ఏంది ములాఖాత్, ఏంది టానిక్లో జిఎస్టీ స్కామ్ ఉన్నది అన్నాడు. హరీష్ రావు పాల వ్యాపారం చేసిండు అన్నాడు అపోజిషన్లో ఉన్నప్పుడు. ఏమై వాటా వచ్చిందా? ఇది ఒకటి. ఇంకోటి, సూర్యుడు ఇక్కడ సూర్యుడు ఒడిసేది అక్కడ ఒడిసినా సరే నేను 4,000 ఇస్తా పెన్షన్ అన్నాడు. అసలు సంపన్న రాష్ట్రం, మాకు పైసలు ఎట్లా సంపాదించాలో తెలుసు, సంపాదించి పేదలకు పంచుతాం అన్నాడు. బట్టి విక్రమార్క గారు అయితే లెక్కలు కూడా వేసుకున్నాడు ఎట్టెట్టియాలను. ఏమైంది? ఇప్పుడేమో పైసలు ఉడతలేవు, బ్యాంకులు అప్పులు ఇస్తలేవు, బ్యాంకుల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోతామేమో అనుకుంటారు మమ్మల్ని, మేము బిచ్చగాలము, మాకు బిచ్చమేస్తలేరు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు అని ఎలక్షన్లు అయినాక ఇవన్నీ దొంగతనాలు, దిక్కుమాలిన దద్దమ పాలన కప్పిపుచ్చుకోవడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నాడు రేవంత్. జయలలిత మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంగబెట్టి తెచ్చుకుందామా రాష్ట్రానికి రిజర్వేషన్? సుప్రీంకోర్టుకి విరుద్ధంగా ఇప్పుడు రామచంద్రరావు గారు మాట్లాడినారు. జడ్జిమెంట్ కు విరుద్ధం అనేక రాష్ట్రాలు ట్రై చేసినాయి. నువ్వు లీగల్ గా నీకు అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ మీద అడ్వైజ్ లేదు, నీకు గవర్నెన్స్ లేదు, చాతగాని పాలన దద్దమ్మ పాలన చేస్తున్నావు. నువ్వు మహిళల్ని మోసం చేస్తీవి, నువ్వు రైతుల్ని మోసం చేస్తీవి, నువ్వు ఎన్ఆర్ఎల్ని నట్టేట ముంచుతీవి, నువ్వు యువతనంతా నాశనం చేస్తీవి, నువ్వు మొత్తం కల్వకుంట్ల కుటుంబంతో ములాఖాతై ప్యాకేజీలు తీసుకొని యాక్షన్లు తీసుకోవు. ఏమో మీరు చూపెట్టరు. 3 నెలలు సిబిఐ కవితను లేట్ అరెస్ట్ చేసినందుకు బీజేపీ మీద ఏం ఎగిరిండ్రా ఛానల్ వాళ్ళు. ఇప్పుడు ఎగురతలేరు. ఇంకేమైనా ఉందా బిగ్ టీవీ బ్రదర్? సిబిఐ అరెస్ట్ చేసింది కవితని, ఈడీ చేసింది, అప్పచెప్పింది మొన్న కదా. ఈ సిబిఐ రేవంత్ కోసమే పనిచేస్తుందా? సిబిఐ రేవంత్ కోసం పనిచేస్తుందా? దిగిర్రాయా? దిగింది మీకు చూపిస్తారా? ఏంది వీడియో తీసి చూపిస్తారా? బిగ్ టీవీ స్టూడియోలో దిగుమన్నాం ఏంది? వాళ్ళు దిగేది వాళ్ళు దిగుతారు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. మీ బిగ్ టీవీకి చెప్పాలి లేదు అన్ని. అసలు నువ్వేం బీకినావు? 2 ఏళ్ళు అంటున్నా నేను. 2 ఏళ్ల కిందనే పెట్టనుంటివి మరి సిబిఐకి. ఆయన టైం ఎందుకు వేస్ట్ చేసినావు? ఆయన పీసీ కోస్ట్ టైం నీకు ములాఖాత్ చేసుకోనీకి పీసీ కోసం వాడుకున్నావా? నీ ప్యాకేజ్ పెంచుకోవడానికి వాడుకున్నావా? ఈ కార్ ఏమైంది? ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? కవిత రిజిగ్నేషన్ ఏమైంది? జిఎస్టీ స్కామ్ ఏమైంది? టానిక్లా కొద్దిగా అన్న పౌరుషం ఉండాలి. రేవంత్ నిన్ను ఏంది మధ్యరాత్రి ఎత్తుకపోయిండు కేసీఆర్, తీసుకుపోయి లోపలేసిండు కొడంగల్కి వెళ్ళి ఎలక్షన్లు ఉండగా. ఏమై పౌరుషం? ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి బీసీలు నీకు. ఏ 78 ఏళ్ల సిగ్గులేని పార్టీ మీద ఒక బీసీ ముఖ్యమంత్రి దొరకలేదా అనే మీకు? మీ రాహుల్ గాంధీ ఏనాడన్నా పార్లమెంట్ వచ్చినాడు? ఏనాడన్నా మాట్లాడిండా?
ఏనా వచ్చిండా? ఏనా పార్లమెంట్ నడవనిచ్చిండా? చిత్తశుద్ధి ఉందా? అసలు పార్లమెంట్ నడవనిస్తే కదా అడిగిండా? స్పీకర్ టైం అడిగిండా? మొత్తం ఎగవాడుర్రి. ఈ ములాఖాత్ అయింది కల్వకుంట్ల కుటుంబంతో రేవంత్ ఊకే బీజేపీ మీద ఎగవాడకు అంతే లేట్ వేసిర్రు పాప మహిళ. 5 ఏళ్ళు అయింది లోపలికి, 5 నెలలు. ఏమే ఎందుకు ఎగబడతలేరే? మళ్ళా మీ ఓనర్లందరూ నాకు ఆపుతులే. వెంటనే బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా రంగంలోకి దిగాయి. సో కాంగ్రెస్ పార్టీని వాళ్ళు మోసం చేసినట్టుగా అభివర్ణిస్తున్నాయి. చరణ్ కౌశిక్ గారు కూడా మనతో పాటు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం. ఎవరైనా మీరు న్యాయవాదిని అడగండి, ఎవరైనా అడగండి. మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు? ఒక 10-15 రోజులు అవదా 3 నెలలు పూర్తిగా అవుతుండే కదా. ఈ రోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన విన్నా. నేను ఆన్లైన్ అయిన వాదనలో ఇదే వచ్చింది, ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి. దానికి సమాధానం లేదు. ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు. ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తా ఉన్నారు. ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఏదనంటే బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు. పేర్లు మాత్రం తీయటమే కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా? మీరు తలకాయలు పెట్టుకుని పనిచేశారా? వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి. కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది. మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా, ఎక్కడ పోతారా? దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ రిస్కుల్ని మీరు, ఎందుకంటే మీరు చెప్పారు, ప్రామిస్ చేశారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీరు చేశారు. ఇది మీ బాధ్యత. ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చినో దాని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది. కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము బిల్ తెచ్చింది మీరు, డిక్లరేషన్ తెచ్చింది మీరు, ఆర్డినెన్స్ తెచ్చింది మీరు, సవరణ తెచ్చింది మీరు, చివరికి మా మీద దోషం బ్లేమ్ చేస్తారా? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రకమైన రాజకీయాలు చేయకండి. ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి. అంతేగాని అప్లిఫ్ట్మెంట్ అది బీసీస్ ఉండాలి, కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి, ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రావు గారు అయితే చెప్తున్నారు, ఆయన స్వయంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా తాను విన్నాను అని చెప్తున్నారు. మనతో పాటు పిటిషనర్ బుచ్చిబాబు జాయిన్ అయ్యారు. ఆయన కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ ఫైల్ చేశారు. బుచ్చిబాబు గారు, ఏంటి మీ ఆర్గ్యుమెంట్? ఎందుకు వ్యతిరేకించారు మీరు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. బుచ్చిబాబు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి త్వరగా. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి బుచ్చిబాబు గారు, మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఎస్ శరత్ గారు, ఇప్పుడు ఏంటి ప్రభుత్వం ముందున్న ఆప్షన్ ఏంటి? ఒకవేళ 42%కి వెళ్ళాలంటే ఒకటండి, ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నారు. చెప్పండి శరత్ గారు. ప్రభుత్వము ఒకసారి అంటే ఒకసారి మళ్ళా అన్ని విషయాలను చాలా కూల్గా హెడెడ్ గా ఆలోచించాలి. ఎక్కడ తప్పిదం జరిగింది, ఎక్కడ మనం తొందరపాటు పడ్డాము, ఎక్కడ ఇతరులు ఇచ్చిన సలహాలను పాటించలేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులని ఈ రకంగా ఉండగా ఇదే ఏదైతే ఈ అభిషేక్ మను సింఘ్విని ఇన్వాల్వ్ చేసినారో ఇప్పుడు కేసును ఆర్గ్యూ చేయమని, ఇదే ఆలోచన ఆయనతో చేస్తుంటే ఆయన చెప్పకపోనా ఇవాళ హైకోర్టులో ఎవరైతే జడ్జిమెంట్లు చదివి వినిపించినారో వాటిలో అన్నిట్లలో అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యూ చేసినాడు, కృష్ణమూర్తిలో గాని ఇతరులు గాని అన్ని చోట్ల ఆయనే కదా ఏది 50% క్యాప్ మీద తర్వాత ఇతరత్ల మీద ఆర్గ్యూ చేసింది. అట్లాంటి వ్యక్తి సలహా తీసుకున్నారు. ఆయన 50% సపోర్ట్ చేశారా వ్యతిరేకించారా? వ్యతిరేకించినారు.
ఆ జడ్జిమెంట్లలో అదే కదా అక్కడ ఆయనకు అడ్డు వచ్చింది. ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేకపోవడానికి ఆయనకు ప్రతిబంధకం అదే వచ్చింది. 50% రిజర్వేషన్లు వద్దని దాటొద్దని ఆయన వాదించారా? కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి ఆర్గ్యూ చేశాడు. 50% వద్ద 50% కావాలని కాదు. ఆయన ఒక న్యాయవాదిగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించినారు. అంటే ఇందిరా సహాని కేసులో ఏమన్నారు, తర్వాత ఇతర కేసులలో ఏమన్నారు, ఏ తీర్పులు ఏ రకంగా చెప్పినాయని ఒక న్యాయవాద వృత్తిని ఒక ధర్మబద్ధంగా ఆయన చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని, సీనియర్ అడ్వకేట్ ను, మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తిని మీరెందుకు డెసిషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయలేదు? వై డిడ్ యూ నాట్ టేక్ లీగల్ అడ్వైస్? GOMS నెంబర్ 9 ఇచ్చే ముందు నీ లా సెక్రటరీకి ఏమైంది? బుద్ధి ఉండొద్దా? సెక్షన్ ప్రొవిజన్ అమెండ్ కాలేదు, ఈ జియో ఇష్యూ చేస్తే దీనికి స్టాచ్యుటరీ బేస్ లేదు, ఇది చట్ట విరుద్ధం అవుతుంది, కోర్టులు కొట్టేస్తాయి అనే సంగతి లా సెక్రటరీ చెప్పొద్దా? నీ అడ్వకేట్ జనరల్ చెప్పొద్దా? ఇవాళ నోటిఫికేషన్ కు షెడ్యూల్ కు తేడా లేకుండా మేము ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసినాము, అసలు 243 కింద మీరు ఇప్పుడు ఈ దశలో ఇంటర్ఫియరే కావద్దు అని హైకోర్టును ఒక రకంగా శాసించే తీరులో మీరు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేయగలిగినారు? సుప్రీంకోర్టు తీర్పులను 141 కింద, ఆర్టికల్ 141 కింద ఆల్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఆర్ బైండింగ్ ఆన్ ఆల్ ది హైకోర్ట్స్ అక్రాస్ ది కంట్రీ. ఈ మినిమం జ్ఞానం లేదా అండి? అంటే మీరు కావాలని వంచన చేసేసి, మీరు కావాలని తప్పిదమైనటువంటి మార్గాలలో పద్ధతులు ఎంచుకొని అనవసరంగా బీసీలను రచ్చకిడ్చినారు. ఇదే బదులు ఒక 15 రోజులు ఆగి ఒక పద్ధతి ప్రకారంగా చేస్తుంటే ఏమయ్యేది? ఎందుకు నోటిఫై చేయలేదు అని పదే పదే చీఫ్ జస్టిస్ గారు అడిగినారు. దానికి సమాధానం ఏది? ఇప్పుడు ఎవరు చెప్తారు? మద్రాస్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ 2 ఆర్డినెన్సులు ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం పొందలేదో, రాష్ట్రపతికి గవర్నర్లకు 3 నెలల తర్వాత ఆమోదం చెప్పకపోతే నోటిఫై చేయండి అని పరిధివాలా ఇచ్చినటువంటి తీర్పు ఉన్నప్పటికి కూడా మీరెందుకు నోటిఫికేషన్ చేయలేదు? నోటిఫై చేయాల్సిన అవసరం లేదని విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చేసినారు. చేసిన తప్పిదాలను కప్పుపుచ్చుకునే కంటే మనం ఎక్కడ పొరపాటు చేసినాము, మన తప్పును మనం సరిదిద్దుకొని ప్రజాకోణంలో బీసీలకు న్యాయం చేయాలన్న ఒక ఉదాత్తమైన ఆలోచన చేయాలి. ఒక ప్రేమానురాగాలతో కార్యకలాపాలు జరపాలి. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఒక గేమ్ కాదు ఇది. ఏదైనా చెస్ ఆడుతున్నామా? వాడి తల నేను నరికినా, వీడి తల నేను నరికినా, రాజకీయంగా నాకు ప్రయోజనం వచ్చింది, లేకపోతే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోస్తా. ఇంత పెద్ద అంశంలో ఎందుకు అఖిలపక్షాల మీటింగ్ పెట్టలేదు? 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న నిర్ణయము ఒక్కడుగా ఏకపక్షంగా ఎందుకు నిర్ణయించినాడు? ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలనే కదా వాళ్ళు అసెంబ్లీ పెట్టారు కదా, సెషన్, అసెంబ్లీ సెషన్. అవునండి, అక్కడ వాళ్ళు పూర్తి మద్దతు ఇచ్చారు. నౌ హౌ కెన్ ది గవర్నమెంట్ సే దట్ అపోజిషన్ పార్టీస్ హావ్ నాట్ కోఆపరేటెడ్? దే హావ్ కోఆపరేటెడ్ unanimously. All these bills have been approved. So how can you accuse the opposition parties of lack of cooperation? చెప్పండి ఒకసారి. మనలో మాట, మనము అంతరాత్మ ప్రబోధంగా ఉండాలా. ఒట్టిగా నాటకాలు ఆడద్దు, ఏదో చేసినట్టుగా డ్రామాలు ఆడద్దు. ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి. అసలు జరిగిన తప్పిదానికి అంతా ఏకపక్షంగా ఒక 1-sided గా నిర్ణయాలు తీసుకున్నాడు ముఖ్యమంత్రి. ఎక్కడ కూడా బీసీల పట్ల ఒక సానుభూతితో గానీ ఒక ప్రేమానురాగాలు ప్రదర్శించలేదు. మనం మొదటి నుంచి అడుగుతున్నాం, 42% ఇస్తాలే, కట్టుబడి అంటే నీ మంత్రివర్గంలో ఎందుకు 42% ఇవ్వలే? చేసిన అపాయింట్మెంట్స్ అన్ని ఎవరికి చేసినాడండి? మీరు ఒకసారి లిస్ట్ తీసి చూడండి సార్. అన్ని స్టేట్ లెవెల్ పోస్టులు అన్ని A to Z వాళ్ళ ఓన్ కులం వాళ్ళతో నింపుకున్నాడు, ఇంక్లూడింగ్ లా సెక్రటరీ. ఒక్కసారి బుచ్చిబాబు గారు మాట్లాడాలనుకుంటా. బుచ్చిబాబు గారు చెప్పండి. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి జీటీవీ గారికి. చెప్పండి. ఫస్ట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క దునుకుడు వ్యవస్థ 42 రిజర్వేషన్స్ ప్రామిస్ చేసుకుంటూ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ యంత్రాంగం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ను మరిచి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల ప్రభావానికి చట్టబద్ధతను కమిషన్ 6th మార్చ్ రిపోర్ట్ ఇచ్చి సార్, మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి. వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి, పర్లేదు. మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఎస్, చెప్పండి. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి త్వరగా. బుచ్చిబాబు గారు చెప్పండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ ను అతిక్రమించి బీసీ పాపులేషన్ మీద అపాయింట్ చేసినటువంటి ఎంక్వైరీ 1-man కమిషన్ ఆ రిపోర్టు ఎక్కడ కూడా పబ్లిష్ చేయకుండా అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి గవర్నర్ గారి ముందు
ప్రవేశపెట్టి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 200 ఏదైతే సమయం పాటించాల్సిందో 1 month నుంచి 3 months వరకు అలాంటి టైం వెయిట్ చేయకుండా జియో 9 ఇష్యూ చేయడం పైన అది రాజ్యాంగబద్ధంగా ఉందని చెప్పేసి మా పిటిషనర్ రామరెడ్డి గారు, పెండ్యాల రామరెడ్డి గారు, రాష్ట్ర రెడ్డి అసోసియేషన్ జాక్ ప్రజెంట్ చేసినటువంటి రెడ్ పిటిషన్ ద్వారా ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వుల్లో ఏమనుంది? జియో నెంబర్ 9 మీద స్టే ఇచ్చారా, ఎలక్షన్ జరపొద్దని స్టే ఇచ్చారా? అదే విషయం చెప్తున్నారు. జియో 9 ఇవ్వగానే జియో 41 and 42 రిలీజ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ అండ్ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా పాపులేషన్ అండ్ రిజర్వేషన్ అని చెప్పేసి జియో 41 and 42 కంటిన్యూ ఇవ్వడం జరిగింది. జియో 9 తో పాటు 41 and 42 కూడా మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిలో మీ ఆడియో కట్ అవుతుంది సార్, మీ ఆడియో కట్ అవుతుంది. మళ్ళీ టెక్నికల్ గా కరెక్ట్ అయిన తర్వాత తీసుకుందాం. చరణ్ కౌశిక్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఇప్పుడు? సార్ ఇప్పుడే అందరూ మిమ్మల్ని తిడుతున్నారు. ఇవాళ గనక మీరు గెలుచుంటే క్రెడిట్ మీరు అందరు రేవంత్ రెడ్డికి ఇచ్చేవాళ్ళు, రేవంత్ రెడ్డి హీరో అనేవాళ్ళు. ఇప్పుడు తిట్టేటోళ్ళు తిడతారు, ఎప్పుడు తిడుతూనే ఉంటారు. వాళ్ళంతా ఎప్పుడు తిట్టేటోళ్ళే, కొత్త వాళ్ళేం కాదు. తిట్టేటోళ్ళు తిడతారు, పోయేట రోజులు పొడాల్సిన అవసరం లేదు. తిట్టే వాళ్ళు తిడుతున్నారు. గెలిస్తే పొగిడేవాళ్ళు, కానీ పొగిడినా మళ్ళీ కోర్టుకు పోతారు, సుప్రీం కోర్టుకు. మాకు అది కూడా తెలుసు. సుప్రీం కోర్టు వీళ్ళే కేసు చేపిస్తారు. మళ్ళీ సుప్రీం కోర్టులో మళ్ళీ కూర్చున్న అప్పుడు స్టే వచ్చిన అప్పుడు కూడా తిట్టేవాళ్ళు. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు మంత్రులంతా కూడా పిలిపించుకొని మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నారు. ఖచ్చితంగా సుప్రీం కోర్టుకు పోదామా, లేకపోతే ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి మంత్రులతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా, అదేవిధంగా ఇలాకనే సిఆర్ గారు కావచ్చు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, అదేవిధంగా షబ్బీర్ గారు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మంత్రులతో మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇచ్చే అంశంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేయకుండా ఖచ్చితంగా చట్టం ప్రకారం ముందుకు పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా హైకోర్టులో వచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు పోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీన్ని అదే కాదు సార్, ఇంకొకటి ఈ రోజు కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పి నెక్స్ట్ పార్టీల తరఫున అదేవిధంగా పార్టీల సంబంధం వాళ్ళ ఒపీనియన్ కూడా దాఖలు చేయమని చెప్పారు. మరి తర్వాత దాఖలు చేస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇంప్లీట్ కావాలని చెప్పేసి మా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్పినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు ఇంప్లీట్ కావాలి ఈ కేసులో. అదే కాకుండా కోర్టు కూడా చాలా స్పష్టంగా వాళ్ళ ఒపీనియన్ చెప్పమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఒపీనియన్ చెప్పినా చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు పోవడానికైనా సిద్ధమైంది. రాజారాం యాదవ్ గారు మీరు ఇంప్లీట్ కాలేదంటారు, ఫైనల్ గా క్లోజ్ చేయాలి 1 minute లో. ఎస్ రాజారాం యాదవ్ గారు. రేవంత్ రెడ్డి గారు ఊర్లో తొండే ఆట అంటారండి, తొండే ఆట, లక్కుడు ఆట అంటాం మేము మన నిజామాబాద్ లో. తొండే ఆట కంప్లీట్ గా వారికి తెలుసు. ఈ గేమ్ లో బీసీని ఓడగొట్టాలని ఉద్దేశంతో ఆయన ఎంపైర్ గా ఉండి ఒక సినిమా తీసి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఆ పాటలు, రచయిత అన్ని ఆయననే ఆట ఆడిండు. ఆటలో బీసీని ఓడగొట్టిండు. బీసీలు మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ బీజేపీ కానీ రెండు జాతీయ పార్టీలు మొదటి నుంచి కూడా బలహీన వర్గాల వ్యతిరేకులు. ఈ బలహీన వర్గాల వ్యతిరేకులు ఈ పార్టీల్ని, ఈ జాతీయ పార్టీని బలహీన వర్గాలు తెలంగాణలో బ్రహ్మాండంగా గుణపడని చెప్తారు. ప్రజాకోర్టులో వీళ్ళు కోరుకునే పద్ధతి. ఇలా ఆయన గుండె అరవింద్ మాట్లాడుతున్నాడు. క్యాబినెట్ కిచెన్ ఆయన కిచెన్ క్యాబినెట్ రేవంత్ రెడ్డికి. థ్యాంక్ యూ రాజారాం యాదవ్ గారు, చరణ్ కౌశిక్ గారు, శరత్ గారు, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారు, బుచ్చిబాబు గారు. మళ్ళీ డిఎన్ఏలో విస్తృతంగా చర్చిద్దాం ఇదే టాపిక్ మీద. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి రియాక్షన్ ఇంకా రాలేదు. మంత్రులు మాట్లాడారు కానీ సుప్రీంకోర్టుకు వెళ్తారా లేదా 42% పార్టీ పరంగా రిజర్వేషన్లకు వెళ్తారా? నాకు తెలిసి దీని మీద పిఏసీ సమావేశం ఏర్పాటు చేస్తారు, లేదా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి డిస్కస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల ప్రాసెస్ అయితే 2 నెలల వరకు చేయడానికి అవకాశం లేదు సుప్రీంకోర్టుకు వెళ్లకుంటే. సో సుప్రీంకోర్టుకు వెళ్లాలా, వెళ్లకుండా పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ ఇవ్వాలా, జూబ్లీహిల్స్ కంటే ముందే ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని అనుకుంది. సో మరి అది కంప్లీట్ అవుతుందా లేదా అన్నది చూద్దాం. డిఎన్ఏలో రాత్రి 7 గంటలకు దీని మీద విస్తృతంగా చర్చిద్దాం. ఓకే, మొత్తం మీద ఫైనల్ గా అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ పైన సర్కారుకి ఒక కత్తి మీద సాములా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ అది సర్కారు ఏం చేయబోతుందో నెక్స్ట్ వేచి చూద్దాం. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.